మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 వార్తలు నిలిచింది. మానవ స్వేచ్ఛా సూచీలో భారత్ స్థానం ఎంత, ఏ సంస్థలు విడుదల చేస్తాయి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, మరియు ఆవు పేడతో తయారు చేయబడిన ప్రత్యేక పెయింట్ ఒకటి వార్తలు నిలిచింది. ఈ పెయింట్ని తయారు చేసిన సంస్థ ఏంటి, ఈ పెయింట్ యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. మరియు ది యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2020 పురస్కారం వార్తలు నిలిచింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయుడెవరు, తనకు సంబంధించిన సంస్థ ఏంటి, మరి ఈరోజు యోగాసనాలకు క్రీడా హోదా కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వము, మరియు రాష్ట్రంలోని క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడానికి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్న మహారాష్ట్ర ప్రభుత్వము, మరియు ఒడిశాకి సంబంధించి పరేశ్రమ్ పోర్టల్ వార్తలు నిలిచింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, మరి ఈరోజు రక్షణ సంబంధిత అంశాలు చాలా వార్తలు నిలిచాయి. ఇండియా, ఇండోనేషియాకి సంబంధించి 35th కార్పెట్ కానివ్వండి, చాలా అంశాలు చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు ఒక వ్యాధి వార్తలు నిలిచింది, ఫంగల్ డిసీజ్ మ్యూకర్ మైకోసిస్. ప్రస్తుతం ఎందుకు వార్తలు నిలిచింది, దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటి. మరి ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పొందిన పురస్కారం ఏంటి, మరియు దీంతో పాటు వార్తలు నిలిచిన వ్యక్తులు, మరొక భారత సంతతి వ్యక్తి ఈరోజు వార్తలు నిలిచారు అమెరికాకి సంబంధించి నూతన నియామకం విషయంలో. మరియు ఫుట్బాల్కి సంబంధించి అత్యుత్తమ ఆటగాళ్ళు ఈరోజు వార్తలు నిలిచారు, వారికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి. వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020. సో పేరులోనే ఉంది ఫ్రీడమ్, స్వేచ్ఛకి సంబంధించి మానవ స్వేచ్ఛా సూచి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం దీనికి సంబంధించి పోటీ పరీక్షలు అడుగుతున్నారు. 2020 సంవత్సరానికి గాను మానవ స్వేచ్ఛా సూచీలో భారత స్థానం ఎంత అంటారు. ఈ సంవత్సరం 111వ స్థానంలో ఉంది అవుట్ ఆఫ్ 162 నేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రిలిమ్స్లో ఇది అడుగుతారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అని చూద్దాం. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2019లో హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత అంటే ఇలాంటివి కూడా చూడండి. ఎర్లియర్ ఇయర్స్లో కూడా భారత్ ఏ స్థానాల్లో ఉంది కంపారేటివ్గా చూడండి. సో లాస్ట్ ఇయర్ 94th ప్లేస్లో ఉంది, అంటే ఈసారి స్థానం దిగజారింది. కొన్ని సూచీల్లో పైన టాప్ ప్లేస్లో ఉంటే మంచిది, కొన్ని సూచీల్లో బాటమ్ ప్లేస్లో ఉంటే మంచిది. సో అలా మనకి హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్కి సంబంధించి గడిచిన సంవత్సరం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాము, ఈ సంవత్సరం తగ్గడం జరిగింది. యాక్చువల్లీ ఈ సూచీని ఎవరు విడుదల చేస్తారంటే అమెరికన్ థింక్ ట్యాంక్ క్యాటో ఇన్స్టిట్యూట్, అమెరికన్ థింక్ ట్యాంక్ క్యాటో అమెరికాకి సంబంధించిన సంస్థ. మరొక సంస్థ ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్, సో ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ ఏ దేశానికి సంబంధించి అంటే కెనడా. సో అమెరికాకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్, కెనడాకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్. ప్రతి సంవత్సరం కూడా మానవ స్వేచ్ఛకి సంబంధించి చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దాదాపు 76 అంశాలను పరిగణలోకి తీసుకొని కన్సిడర్ చేసేసి ఈ సూచీని విడుదల చేస్తారు. అండ్ గుర్తుంచుకోండి, మొన్నటి క్లాస్లో కూడా ఒక అంశం చెప్పాను. ఎక్కడైతే ఇండెక్స్ సూచీ అనే పదం ఉంటుందో, సూచీ అంటే ఏదో ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇచ్చేది కాదు ర్యాంకింగ్, చాలా అంశాలు తీసుకుంటారు. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ జస్ట్ 2 days బ్యాక్ చూసాము. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత్ స్థానం 131 అని చెప్పాము. అందులో చాలా అంశాలు, 3 అంశాలు తీసుకుంటారని, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్పేసి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అని చెప్పేసి 3 అంశాలు తీసుకుంటారు. అలా ఈ హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఒకటి సివిల్ ఫ్రీడమ్ చూస్తారు, మరియు ఎకనామిక్ ఫ్రీడమ్,
పర్సనల్ ఫ్రీడమ్, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. సివిల్ ఫ్రీడమ్ అంటే ఒక పౌరునికి ఇవ్వబడిన స్వేచ్ఛ కానివ్వండి, మరియు దాంతో పాటు ఎకనామిక్ ఫ్రీడమ్ కానివ్వండి, ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకొని దాదాపు 76 అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతి సంవత్సరం అమెరికన్ థింక్ ట్యాంక్ క్యాటో ఇన్స్టిట్యూట్ మరియు ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ కెనడాకి సంబంధించి ఈ 2 సంస్థలు కలిసి హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్, మానవ స్వేచ్ఛకి సంబంధించి ఏ దేశం అద్భుతమైన స్వేచ్ఛను ఇస్తున్నాయి, ఏ దేశంలో ఒక పౌరుడు స్వేచ్ఛగా బతుకుతున్నాడు అని చెప్పేసి 76 అంశాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే సూచి. చాలా ఇంపార్టెంట్. అందులో కొన్ని ఏంటంటే మనకి పర్సనల్ ఫ్రీడమ్ విషయంలో కానివ్వండి, ఎకనామిక్ ఫ్రీడమ్ విషయంలో కానివ్వండి, సివిల్ ఫ్రీడమ్ లో కానివ్వండి, ఇలాంటి అంశాల వర్గీకరణ నుండి చాలా అంశాలు తీసుకొని ఈ సూచిని విడుదల చేస్తారు. సో 2020 సంవత్సరానికి గాను ఈ సూచిలో టాప్ ప్లేస్ లో ఉన్న దేశాలు ఏవి అంటారు? సో న్యూజిలాండ్, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ హాంకాంగ్. ఈ 3 గుర్తుంచుకోండి. సో హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏవంటే ఈ 3 దేశాలు. సో న్యూజిలాండ్ అద్భుతమైన దేశం. న్యూజిలాండ్ లో పౌరులకు ఉండే స్వేచ్ఛ ఏ దేశంలో కూడా ఉండదు. ముఖ్యంగా మనకి న్యూజిలాండే కానివ్వండి, మరికొన్ని దేశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ స్కాండినేవియన్ కంట్రీస్. సో స్కాండినేవియన్ కంట్రీస్ లో కూడా చాలా దేశాల్లో అద్భుతమైన స్వేచ్ఛ కల్పిస్తారు ప్రతి వ్యక్తికి కూడా, పౌరుడికి. అలాంటి స్వేచ్ఛల విషయం ప్రతి రంగాల్లో, ఏ రంగాల్లో ఒక మానవునికి ఏ రకంగా స్వేచ్ఛ ఇస్తున్నారని చెప్పేసి అన్నిటి తీసుకొని 76 కేటగిరీస్ లో టాప్ ప్లేస్ లో న్యూజిలాండ్ వార్తలు నిలిచింది. సో ఈ సంవత్సరానికి గాను హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో టాప్ ప్లేస్ ఏది అంటారు? సో న్యూజిలాండ్. అవుట్ ఆఫ్ 162 అన్నాను కదా, 162లో టాప్ ప్లేస్ లో న్యూజిలాండ్, సెకండ్ ప్లేస్ లో స్విట్జర్లాండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో హాంకాంగ్. మరియు బాటమ్ ప్లేస్ ఏది? 162nd ర్యాంక్ ఏది అంటారు? సో సిరియా చాలా సమస్యలతో ఉంటుంది. ఎప్పుడు చూడండి సిరియాకి సంబంధించి మనం ఏదో ఒక వివాదం చూస్తాం. పౌరులకు స్వేచ్ఛ ఉండదు, తీవ్రవాద సమస్యలు, ఆకలి సమస్యలు చాలా ఉంటాయి. సో సిరియా బాటంలో ఉంది. ఇందులో భారత్ స్థానం ఎంత? 111వ స్థానం. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. గడిచిన సంవత్సరం హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్, మానవ స్వేచ్ఛా సూచీలో భారత్ స్థానం గడిచిన సంవత్సరం 2019లో ఎంత అంటే 94. సో ఈ సూచీలో ఏ దేశం అయితే టాప్ ప్లేస్ లో ఉంటుందో అద్భుతంగా ఆ దేశంలో పౌరుడు సుఖ సంతోషాలతో స్వేచ్ఛతో బతుకుతున్నాడు అన్నట్టు. సో అందులో భారతదేశం గడిచిన సంవత్సరం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఈ సంవత్సరం దిగజారింది. ఈ సూచీలో చైనా, బంగ్లాదేశ్ కంటే మాత్రం మనం మంచి ప్లేస్లో ఉన్నాం. సో వాటి ర్యాంక్స్ అవసరం లేదు. చైనా, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో కంపేర్ చేస్తే మన భారతదేశంలో ఇచ్చిన ఈ సూచి ఏదైతే ఉంటుందో పౌరులకు సంబంధించి చాలా స్వేచ్ఛ ఉంటుంది. సో అలా మానవ స్వేచ్ఛా సూచి 2020కి సంబంధించి ఈ పాయింట్స్ చూడండి. అండ్ పోటీ పరీక్షల్లో తరచూ సూచీల గురించి 2 ప్రశ్నలు అడుగుతారు. ఎకానమీకి సంబంధించి అడుగుతారు, ఎకానమీ రంగంకి సంబంధించి. ఎందుకంటే ప్రస్తుతం ఎకానమీ మొత్తం కూడా ఒకప్పుడు గ్రోత్ మీద అడిగేటోళ్ళు, ఇప్పుడు డెవలప్మెంట్ మీద అడుగుతున్నారు. సో గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరు, మీకు తెలుసు. వృద్ధి వేరు, అభివృద్ధి వేరు. సో అలాంటి అభివృద్ధికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల చాలా సూచీలు చెప్పాను మీకు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ భారత్ స్థానం 10th అని చెప్పాను. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI 131 అని చెప్పాను. అండ్ ఇంకొకటి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్ స్థానం 105. ఇటీవల కాలంలో సూచీలు ఇవన్నీ కూడా. మరియు దాంతో పాటు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రెస్ ఫ్రీడమ్ అంటే పత్రికా స్వేచ్ఛా సూచి, ఏ రకంగా మనకు పత్రికా స్వేచ్ఛను కల్పించబడ్డాయి, పత్రికల్లో ఏ రకంగా వాళ్ళు గళాలను విప్పుతున్నారని చెప్పేసి పత్రికా స్వేచ్ఛా సూచి, పత్రికకు కల్పించిన స్వాతంత్రానికి సంబంధించి. ఎగ్జాంపుల్, భారతదేశంలో ఈరోజు మీడియా కానివ్వండి, పత్రికలు కానీ ఉన్నాయనుకోండి, వాటిపైన ఆంక్షలు విధించకూడదు. ఎందుకంటే మనకు కల్పించబడిన రాజ్యాంగ హక్కు. సో రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ఆధారంగా మనకి ఈరోజు పత్రికా స్వేచ్ఛ కల్పించబడింది, ఆర్టికల్ 19(1)(a). సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్వేచ్ఛకి సంబంధించి ఎలాంటి నిబంధన వార్తలు నిలిచినా కూడా ఆర్టికల్ 19లోనే ఉంటాయి. సో ఆర్టికల్ 19లో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. నాకు నచ్చింది నేను చెప్పగలుగుతున్నానా లేదా, నా పైన నా భావాలను ఏమైనా వ్యక్తీకరించేటప్పుడు నా పైన ఏమైనా ఆంక్షలను ప్రభుత్వాలు విధిస్తున్నాయా, ఇలాంటి అంశాలు కానివ్వండి. సో ఒకవేళ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్, అలాంటి చట్టాలు కానీ ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు కానీ పథకాలు కానీ నాకు నచ్చలేదు అనుకోండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను నిరసనలు కానీ ర్యాలీలు కానీ చేయొచ్చు, శాంతియుతంగా చేయొచ్చు. ఆర్టికల్ 19(1)(b) కానివ్వండి. మరియు సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సంఘాలు సమావేశాలు అంటే నాకు నచ్చిన ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో గ్రూప్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ టీచర్స్ యూనియన్, కార్మిక సంఘాలు. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఒక ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది కదా. ఈరోజు భారతదేశంలో ఉద్యోగ సంఘాలు ఏ ఆర్టికల్ ఆధారంగా ఉన్నాయంటే ఇదే ఆర్టికల్ 19(1)(c).
మరియు ఆర్టికల్ 19(1)(d) మనకు రెసిడెన్స్, రైట్ టు మూవ్మెంట్ వస్తుంది. సో రైట్ టు రెసిడెన్స్ కానివ్వండి, మరియు ఆర్టికల్ 19(1)(e) కానివ్వండి, ఆర్టికల్ 19(1)(f) తీసేశారు ఇప్పుడు. సో ఆస్తి హక్కు తొలగించబడింది. యాక్చువల్గా 7 సప్త స్వాతంత్రాలు ఇచ్చారు, 7లో ఒకటి పోయింది ఆర్టికల్ 19(1). ప్రస్తుతం ఆర్టికల్ 19(1)(f) ఆస్తి హక్కు లేదు, ప్రాథమిక హక్కు. సో ఆర్టికల్ 19(1)(f) అనేది 300లో పోయింది, 300A. సో అది అన్ని కూడా మీకు పాలిటిక్స్ సంబంధించి. సో అలా ఆర్టికల్ 19లో ఏవైతే ఉంటాయో, ఆర్టికల్ 19లో కల్పించబడిన హక్కులు ఏ రకంగా మనకు అమలవుతున్నాయి, ఇలాంటి అంశాలను చూడండి. ఆర్టికల్ 19(1)(a) నుండి మనకు G వరకు మోస్ట్ ఇంపార్టెంట్. సో అవన్నీ గుర్తుంచుకోండి. సో ఏ హక్కు ఏ రకంగా ఉంటుంది, ఆర్టికల్ 19(1)(e) ఏం చెప్తుంది. సో మనకి స్వేచ్ఛగా నివసించే హక్కు కానివ్వండి, స్వేచ్ఛగా విహరించే హక్కు కానివ్వండి. ఆర్టికల్ 19(1) అనగానే మనకు విహరించే హక్కు గుర్తుకు రావాలి. ఎక్కడికైనా నాకు ఇష్టం వచ్చిన ప్రాంతానికి నేను తిరగవచ్చు. సో ఆర్టికల్ 19(1) ఎక్కడైనా కూడా నేను ఒక నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడ నివసించవచ్చు. ఆర్టికల్ 19(1)(f) తొలగించారు. ఆర్టికల్ 19(1)(g) నాకు నచ్చిన వృత్తిని స్వీకరించవచ్చు. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ప్రాథమిక హక్కులే కానివ్వండి, ఒక వ్యక్తి ఉన్నతంగా జీవించడానికి కావలసిన కనీస సామాజిక అవసరాలు ఏ దేశంలో అయితే అద్భుతంగా అమలవుతున్నాయో ఆ దేశము ఈ సూచీలో టాప్లో ఉంటుంది. సో న్యూజిలాండ్ అనగానే మనకు అవినీతికి సంబంధించి, అవినీతి లేని దేశం, అవినీతి రహిత దేశం. ఎందుకంటే న్యూజిలాండ్లో కరప్షన్ అనేది ఉండదు. అందుకే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉంటుంది ఎప్పుడైనా న్యూజిలాండ్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. సో అవినీతికి సంబంధించిన సూచి కానివ్వండి. సో అలాంటివి ఏవైతే ఉంటాయో ఒక మనిషి ఉన్నతంగా జీవించడానికి కావలసిన కనీస సామాజిక అవసరాలు, కనీస స్వేచ్ఛను కల్పించడంలో అద్భుత పనితీరు ప్రదర్శించిన దేశాలకు ఒక ర్యాంకుల రూపంలో 76 అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక ర్యాంక్ ఇస్తారు. అందులో ఈ సంవత్సరం భారతదేశం 111, లాస్ట్ ఇయర్ 94. సో వాటితో పాటు ఇవి ఇటీవల కాలంలో నిలిచిన ర్యాంకింగ్స్ చూడండి. HDI 131, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో వాతావరణ సంబంధించి దాని గురించి ఏ సంస్థ విడుదల చేస్తుంది అవన్నీ చూసాము. సో 10th ప్లేస్లో ఉంది. మరియు మనకి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 105లో ఉంది. సో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మనకు 142లో ఉన్నాం. 142 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ర్యాంకులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి. ఏ సంస్థలు విడుదల చేస్తాయి, ఈ సంవత్సరం భారత స్థానం ఎంత, గడిచిన సంవత్సరం ఎంత, తగ్గిందా పెరిగిందా, ఇలాంటివి కూడా అనలిటికల్గా అడుగుతారు. సో ఈరోజు హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారత్ స్థానం 111. సో విడుదల చేసిన సంస్థ ఒకటి అమెరికాకి సంబంధించి థింక్ ట్యాంక్ క్యాటో మరియు ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ కెనడా. సో దీనికి సంబంధించిన అంశాలు 76 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచీని విడుదల చేస్తారు. సో ఇందులో టాప్ ప్లేస్లో న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, హాంకాంగ్. బాటమ్ ప్లేస్లో సిరియా, ఇండియా 111. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆవు పేడతో తయారు చేయబడిన ఒక పెయింట్ గురించి చూద్దాము. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆవు పేడ పెయింట్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఆవు పేడతో తయారు చేయబడిన ఒక పెయింట్, కౌ డంగ్ పెయింట్. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఒక అంశంపై ప్రత్యేక శ్రద్ధ వేయండి. ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశం గో సంరక్షణ సంబంధిత చర్యలే కానివ్వండి, మరియు ఆవు పేడతో తయారు చేయబడిన వస్తువులే కానివ్వండి, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల చాలా అంశాలను మనం చర్చిస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు ఆవు పేడతో తయారు చేయబడిన ఒక పెయింట్ అంటున్నాను. అంతకుముందు మనం చర్చించుకున్న అంశం ఏంటంటే ఆవు పేడతో తయారు చేయబడిన ఒక చిప్ గురించి చెప్పాను. ఒక చిన్న చిప్, స్మాల్ చిప్, గోసత్వ కవచ్ అని చెప్పాను. ఖచ్చితంగా చూడండి, ఒకసారి రెఫర్ చేయండి. గోసత్వ కవచ్ ఆవు పేడతో తయారు చేయబడిన ఒక చిన్న చిప్ మన మొబైల్ రేడియేషన్ ని కూడా తగ్గిస్తుంది అని చెప్పేసి గోసత్వ కవచ్ గురించి మనం చర్చించుకున్నాము. ఇటీవల గో సంరక్షణ సంబంధిత చర్యల్లో భాగంగా తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్, గడిచిన 2 నెలల్లో గో సంరక్షణ చర్యలతో ఆల్మోస్ట్ ఒక 4 to 5 టైమ్స్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. ఎగ్జాంపుల్ చూడండి, గౌ క్యాబినెట్ సమావేశం అని చెప్పాను. గౌ క్యాబినెట్. సో రాష్ట్రంలో ఉండే గోవులు, ఆవులు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించాలని చెప్పేసి ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా గో సంరక్షణ అనే అంశం ఆధారంగా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గౌ క్యాబినెట్ అన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గౌ క్యాబినెట్ సమావేశాలను నిర్వహించి వార్తలు నిలిచిందంట. సో గో సంరక్షణ సంబంధిత చర్యల్లో భాగంగా. మరియు గోపాష్టమి కార్యక్రమాలు అని చెప్పాను. ఇటీవల మరొక అంశం, జస్ట్ లాస్ట్ వీక్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక అంశాన్ని చెప్పాను. గో సంరక్షణ చర్యల్లో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, యడియూరప్ప ప్రభుత్వము కౌ ప్రొటెక్షన్ బిల్లును రూపకల్పన చేసింది. రాష్ట్రంలో ఉండే గోవులు లేదా ఆవులు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించాలని చెప్పేసి
ప్రత్యేక బిల్లును రూపకల్పన చేయడమే కాదు, ఆ బిల్లును చట్టసభ అయిన అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీ కూడా ఆ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే రాష్ట్రంలో ఆవులను లేదా గోవులను చంపేస్తారో, వధిస్తారో వారిపైన కఠిన శిక్షలు కూడా ప్రయోగించబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. కౌ ప్రొటెక్షన్ బిల్ సంబంధిత అంశంతో ఇటీవల వార్తలు నిలిచిన రాష్ట్రం ఏదంటారు? కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఇంతకుముందు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌ క్యాబినెటే కానివ్వండి. ఇటీవల రాష్ట్రీయ కామధేను ఆయోగ్ అనే ఒక అంశాన్ని చెప్పాను. రాష్ట్రీయ కామధేను ఆయోగ్ అనే ఒక సంస్థ గురించి పేర్కొంటూ చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. స్వదేశీ అనే కార్యక్రమంలో భాగంగా చెప్పాను, స్వదేశీ నినాదంతో. ఇటీవల దీపావళి పండుగను ఉద్దేశించి స్వదేశీ అనే నినాదాన్ని ఇస్తూ ఈ దీపావళి పర్వదినాన, పండుగ సమయాన స్వదేశీ ఉత్పత్తులకు ఆదరణ పెంచండి, వాటినే కొనుగోలు చేయండి, ఆవు పేడతో తయారు చేయబడిన వస్తువులను మాత్రమే కొనండి అని చెప్పేసి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వారి గురించి మనం చూసాము. మరి ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో భూపేష్ బఘేల్ గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే గోవులకు సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ గోదాన న్యాయ యోజన అని చెప్పాను. సో గోదాన న్యాయ యోజన అనే ఒక ప్రత్యేక కార్యక్రమం గో సంరక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటారు? ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఎవరైతే ఆవులు కల పాడి రైతులు ఉంటారు కదా, ఆవులపైన పశువులపైన ఆధారపడిన రైతులు ఎవరైతే ఉంటారో పాడి రైతులకి ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఆవు పేడకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ఆవు పేడను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆ ఆవు పేడ నుండి ఎరువులు తయారు చేసి రైతులకు ఇస్తుంది. ఆటోమేటిక్ గా సేంద్రియ వ్యవసాయం అమల్లోకి వస్తుంది, ఆవు పేడకు ప్రాధాన్యత కలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆవు పేడను అమ్ముకున్నందుకు వీటిపైన ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో వారికి జీవనోపాధి కూడా దక్కుతుంది, ఆవులకు ప్రాధాన్యత పెరుగుతుంది అల్టిమేట్ గా. సో ఇలాంటి అంశాలతో గోదాన్ న్యాయ యోజన గురించి చూసాము. ఇటీవల ఒక దేశం గురించి కూడా చర్చించుకున్నాం మనం, శ్రీలంక. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఏ దేశ ప్రభుత్వము గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తూ వార్తలు నిలిచింది అంటారు? శ్రీలంక ప్రభుత్వం. సో దేశంలో ఏ మూలనైనా కూడా ఎక్కడైనా గోవులను వధించారనుకోండి, వాటిని చంపిన వారు ఎవరైతే ఉంటారో వారిపైన కఠిన శిక్షలు కూడా ప్రయోగిస్తుంది శ్రీలంక దేశం. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేసిన దేశం ఇటీవల శ్రీలంక. చాలా అంశాలు మనం చూస్తున్నాం గోవులకి సంబంధించి సంరక్షణ చర్యల భాగంగా. ఈరోజు గోవులకి సంబంధించి మరొక అంశం వార్తలో నిలిచింది. సో ఆవు పేడతో తయారు చేయబడిన ఒక పెయింట్ అంటే ఏంటి? కామన్ గా మనం ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఏదైనా నిర్మాణం పూర్తయింది అనుకోండి, ఫైనల్ గా అందంగా అలంకరణలో భాగంగా మనం రంగురంగుల పెయింట్స్ వేస్తాము. అలాంటి పెయింట్స్ సంబంధించి తరచూ మనం వినే పదాలు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏషియన్ పెయింట్స్ అంటాము. సో అలా ట్రాక్టర్ ఎమల్షన్ అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తాం మనం. అలా ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. సో అలా ఇప్పటి వరకు ఏవైతే అలాంటి పెయింట్స్ ఉన్నాయో వాటి స్థానంలో మన స్వదేశీ విధానంలో గోవులకి ప్రాధాన్యత కల్పించాలి. ఆవు పేడతో ప్రత్యేకమైన పెయింట్ ని తయారు చేసింది ఖాదీ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా కేవీఐసి వారు. మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ. ఇటీవల ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ గురించి తరచూ చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 20 ఇష్యూస్ చెప్పాను, అవన్నీ చూడండి, ఎందుకంటే అవన్నీ రివైజ్ చేసుకుంటే ఇప్పుడు మనకు టైం కూడా సరిపోదు. సో కేవీఐసికి సంబంధించి ఇటీవల కుమార్ సశక్తికరణ యోజన కానివ్వండి, ఐటీబీపీతో కేవీఐసి వారు కుదుర్చుకున్న ఒప్పందం కానివ్వండి, తేనెకి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఒకసారి చూడండి. సో అలా స్వదేశీ ఉత్పత్తులకు సంబంధించి కేవీఐసి వారు కుటీర పరిశ్రమకు సంబంధించి చాలా ప్రాధాన్యత ఇస్తారు. సో కేవీఐసి వారు ఖాదీ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఆవు పేడతో ఒక ఫార్ములాను సృష్టించి ప్రత్యేకమైన పెయింట్ ని తయారు చేస్తారు. ఆ పెయింట్ పేరు ఏంటి అంటారు? వేదిక్ పెయింట్. సో గుర్తుంచుకోండి, వేదిక్ పెయింట్. ఇటీవల వార్తలు నిలిచిన వేదిక్ పెయింట్ దేని నుండి తయారు చేయబడిన పెయింట్ అంటారు? ఆవు పేడ. ఆవు పేడను సేకరించి డీస్మెల్లింగ్ ప్రాసెస్ చేస్తారు. డీస్మెల్ అంటే ఏంటి? పేడ అంటే స్మెల్ వస్తుంది ఎలాగో. సో దాని నుండి ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరు చేసేసి ప్రత్యేకంగా ఫార్ములేషన్స్ ని రూపకల్పన చేసేసి ఒక పెయింట్ రూపకల్పన చేస్తారు. చాలా ఇంపార్టెంట్. దీనివల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎకో ఫ్రెండ్లీ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వండి. మార్కెట్లో కూడా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్ అన్నారు అనుకోండి, దాన్ని కొనుగోలు చేయండి కళ్ళు మూసుకొని. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి చాలా వరకు మేలు చేసేది, హాని చేయకున్నా సరే. సో మేలు చేయకున్నా సరే హాని మాత్రం చేయదు. సో అలా ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందుకే చూడండి, మన చరిత్ర చాలా గొప్పది. మన పూర్వీకులైనా ఇప్పటి వరకు కూడా చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఆవు పేడతో కానివ్వండి, బర్రె పేడతో కానివ్వండి అరుకు చల్లుతారు వాకిల్లో.
సో అలా ఎందుకంటే చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందులో మనకి ఇల్లు ఏదైతే ఉంటుందో చాలా వరకు కూడా యాంటీ బ్యాక్టీరియల్ కానివ్వండి, యాంటీ ఫంగల్ కానివ్వండి, చాలా వరకు మనకు కనిపించని సూక్ష్మజీవులు కానివ్వండి, అవన్నీ కూడా చనిపోతాయి. చాలా ఉంటాయి సైంటిఫిక్ ప్రాపర్టీస్. మనం చేసే ప్రతి పనిలో కూడా సైంటిఫిక్ ప్రాపర్టీ ఉంటుంది. సో అలాంటి ఆవు పేడతో తయారు చేయబడిన పెయింటింగ్ ఎకో ఫ్రెండ్లీగా పనిచేస్తుంది మరియు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏవైతే ఉంటాయో దానికి అనుకూలంగా పనిచేస్తాయి. యాంటీ ఫంగల్ అంటున్నాను, మా శిలీంధ్రాల ద్వారా చాలా వ్యాధులు వస్తాయి. ఈ రోజు ఒక వ్యాధిని డిస్కస్ చేస్తాను మీకు. సో అలా చిన్న చిన్న సూక్ష్మ జీవుల నుండి మనకు హానికరంగా ఉండేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నశింపజేస్తుంది మరియు ఎకో ఫ్రెండ్లీగా పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆవులపైన ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో, పాడి రైతులు ఎవరైతే ఉంటారో వారికి జీవనోపాధి కూడా కలుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, అల్టిమేట్ గా కావాల్సింది జీవనోపాధిని సృష్టించాలి. సో అలా ఆవు పేడకి డిమాండ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఆవు పేడతో ఒక పెయింట్ తయారు చేస్తున్నారు ఎకో ఫ్రెండ్లీ అంటే విపరీతమైన డిమాండ్ వస్తుంది. ఆవు పేడకి డిమాండ్ వచ్చిందంటే ఆ పేడను అమ్ముకున్న వారికి ప్రత్యేకంగా ఒక వ్యాపార సంస్థలు కూడా ఏర్పడతాయి, ఆవు పేడను కొనడానికి ప్రత్యేక కేంద్రాలు అని చెప్పేసి. సో అలా ఒక జీవనోపాధి కూడా సృష్టించే కార్యక్రమం ఇది. సో ఎవరు తయారు చేశారో ఆవు పేడతో తయారు చేయబడిన పెయింటింగ్ అంటారు. సో కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు తయారు చేశారు. దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా రావాలి. కాకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు, ప్రస్తుతం నితిన్ గడ్కరీ గారు ఎవరు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు నిన్న తన ట్విట్టర్ అకౌంట్ నుండి ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. ఆవు పేడతో తయారు చేయబడిన ఒక వేదిక్ పెయింట్ రానున్న రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేయబోతుంది అన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటివి వస్తే వీటికి ఆదరణ పెంచాలి. స్వదేశీ నినాదం మనది అమలవుతుంది, నెరవేరుతుంది. అట్ ద సేమ్ టైం ఆవు పేడకి సంబంధించి డిమాండ్ కల్పించబడుతుంది, ఆవులకు సంబంధించి జనాభా పెరుగుతుంది, వాటిని పెంచుకోవడానికి చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తారు. సో చాలా ఉంటాయి, మల్టీ రీజన్స్ ఉన్నాయి. సో అలాంటి ఆవు పేడకి సంబంధించి పేరేంటి అంటారు, వేదిక్ పెయింట్. గుర్తుంచుకోండి, ఎవరు తయారు చేశారంటే కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఆవు పేడకి సంబంధించి పెయింట్ ఎమల్షన్ రూపంలో మనకు లభ్యమవుతుంది. ఎమల్షన్ అంటే ఏంటంటే కామన్ గా మనకు ట్రాక్టర్ ఎమల్షన్ అన్నట్టు, ఏంటంటే ఆయిల్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఇన్ ఆయిల్ అని చెప్పేసి అది ప్రత్యేక ఫార్ములా అనుకోండి. సో ఎమల్షన్ రూపంలో అమలవుతుంది మరియు డిస్టెంపర్ రూపంలో కూడా అమలవుతుంది. అంటే ఏదంటే చిన్న చిన్న పెయింట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి రూపంలో. సో అలా మనకు కామన్ గా పేపర్ పైన చిన్న చిన్న పిల్లలు ఎవరైతే వాడతారో పెయింట్స్ వాడుకుంటారు కదా, చిన్న పిల్లలు కలరింగ్ అంటారు. సో అందులో కూడా అవైలబుల్ అయ్యేటట్టు దీన్ని రూపకల్పన చేస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఆవు పేడకి సంబంధించి ప్రత్యేక పెయింట్ ఇటీవల వార్తలు నిలిచింది. అది ఏంటి అంటారు, వేదిక్ పెయింట్ అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు విద్యుత్ మోహన్, యాక్చువల్గా పర్సన్స్ ఇన్ ద న్యూస్ లో యాడ్ చేసుకోండి, కానీ ఇక్కడ ఒక అంశంగా మాత్రం నేర్చుకోండి. ఆవు పేడ అనగానే మీకు ఎకో ఫ్రెండ్లీ అని చెప్పాను. సో సేమ్ ఎకో ఫ్రెండ్లీ సంబంధిత అంశంతో ఈరోజు విద్యుత్ మోహన్ గారు వార్తలు నిలిచారు. తను పొందిన ప్రతిష్టాత్మక పురస్కారం ఏంటంటే ది యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2020. ఈ పురస్కారం పేరు గుర్తుంచుకోండి, ది యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2020 పురస్కారాన్ని పొందిన భారతీయుడు, ఏకైక భారతీయుడు ఎవరంటే విద్యుత్ మోహన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పురస్కారాన్ని ఇచ్చే సంస్థ ఏది అంటారు, ఐక్యరాజ్య సమితి. సో మోస్ట్ ఇంపార్టెంట్, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఎందుకు ఇస్తారు, పేర్లోనే ది యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్. పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో పర్యావరణ సంరక్షణ చర్యలు తీసుకునే వ్యక్తులకు ఇచ్చే పురస్కారం. ఈ సంవత్సరానికి గాను 7గురికి ఇవ్వడం జరిగింది. 7 మంది, అంటే ప్రపంచవ్యాప్తంగా 7 వ్యక్తులకు, యంగ్ పీపుల్కి ఇవ్వడం జరిగింది. అందులో ఒకరు మన భారతీయుడు విద్యుత్ మోహన్ గారు. సో తన గురించి వార్తల వ్యక్తులు యాడ్ చేసుకోండి, కానీ అసలైన అంశం ఏంటంటే తను అసలు ఎందుకు ఈ పురస్కారాన్ని పొందారు అనేది ఈరోజు ఇంపార్టెంట్. ఇందాక మనం ఆవు పేడకు సంబంధించి ఎకో ఫ్రెండ్లీ పెయింట్ అన్నాం కదా. ఇటీవల కాలంలో ఢిల్లీ తరచూ వార్తలు నిలిచింది, మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థానే కానివ్వండి, ఈ రాష్ట్రాల నుండి పంట చెత్త కాలిస్తే ఏదైతే ఉంటుందో, పంట చెత్త దహనం అని చెప్పాను, క్రాప్ రెసిడ్యూస్, అలా ప్యాడీ స్టబుల్ ఉంటుంది కదా, మనం పంట పండించిన తర్వాత ఆ పంట భూభాగంలో మిగిలిపోయిన చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని విపరీతంగా కాలుస్తారు, ముఖ్యంగా నార్త్ ఇండియా సంబంధించిన రైతులు. సో అలా కాల్చడం, దహన ప్రక్రియ ద్వారా విపరీత మొత్తంలో కాలుష్యోద్గారాలు, మనకి ఏంది కాలుస్తే వచ్చేది పొగ వస్తుంది. ఆ దట్టమైన పొగ మొత్తం కూడా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వచ్చేసి ఢిల్లీ పైన పేరుకుంటుంది.
ఎదుర్కొంటుంది. అలాంటి సమస్య ద్వారా ఢిల్లీ వింటర్ సీజన్లో ఒక నరకాన్ని చూస్తోంది. అవన్నీ మనం చర్చించుకుందాం. ఇటీవల పంట చెత్తకి సంబంధించి అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఒక ఏకసభ్య కమిటీని నియమించిందని చెప్పాను. మదన్ బి లోకూర్ గారు తర్వాత ఆ కమిటీని మనం మళ్ళీ రద్దు చేయడం జరిగింది. చాలా అంశాలు చూసాము. సో అలాంటిది ఏదైతే ఉంటుందో పంట చెత్త దహనానికి సంబంధించి రైతులు ఎవరు కూడా పంటని పండించిన తర్వాత ఆ వ్యవసాయ భూమిలో మిగిలిపోయిన చెత్త ఉంటుంది కదా, దానిని కాల్చకండి. దానిని కాల్చకుండా ఒక కొత్త ప్రక్రియ చేద్దాము. దాన్ని ఏం చేద్దామంటే యాక్టివేటెడ్ కార్బన్. సో కార్బన్ గా మారుద్దాం. అంటే ఏంటంటే యాక్టివేటెడ్ చార్కోల్ అంటాం. ఇప్పుడు ఆ పంట చెత్త మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని సేకరించేసి ఒక చార్కోల్ కార్బన్ రూపంలో తయారు చేయాలి, బొగ్గు రూపంలో తయారు చేసుకుందాం. అదంతా సేకరించేసి దాని ప్రత్యేక ప్రక్రియ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ ప్రక్రియ ద్వారా దాన్ని మనం ఇంధన వనరుగా మారుద్దాం. ఇంధన వనరుగా మారిస్తే ఏమవుతుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వీటిని కొనుగోలు చేస్తాయి. అలా బొగ్గు లాంటి నిర్మాణం అన్నట్టు ఈరోజు చాలా ఉంటాయి. మనకి ఏదైతే ఉంటుందో పంట చెత్త నుండి సేకరించేసి మనం కార్బన్ సంబంధిత పరికరాలను కూడా కార్బన్ సంబంధిత వస్తువులను తయారు చేయడం కానివ్వండి, బొగ్గును తయారు చేయడం కానివ్వండి, ఇలాంటి ప్రక్రియ చేసేసి మనం వాటిని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి గనక అమ్మినాం అనుకోండి, సో వాటి నుండి మనకు ఆర్థిక పరంగా కూడా లాభం జరుగుతుందని చెప్పేసి పంట చెత్త పైన తను అధ్యయనం చేస్తూ ఒక సంస్థను కూడా ప్రారంభించాడు, టకాచర్. సో పేరు గుర్తుంచుకోండి, టకాచర్ అనే ఒక సంస్థను ప్రారంభించి ఎవరైతే నార్త్ ఇండియా పీపుల్ దేశంలో ఎక్కడైతే పంట చెత్తను కాలుస్తారో ఆ పంట చెత్తను సేకరించి యాక్టివేటెడ్ కార్బన్ గా మార్చడంలో తన ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగినాయి. అందుకు కాను ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిష్టాత్మక పురస్కారము ఇచ్చి తనను సత్కరించింది. మోస్ట్ ఇంపార్టెంట్, తన పేరు గుర్తుంచుకోండి. ఇదంతా గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. ఎలా అడుగుతారు ఎగ్జామ్లో అంటే దేనిపైన ప్రయోగానికి గాను దేనిపైన తను చేసిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగాను తను ఈ పురస్కారాన్ని పొందాడు. అంటే పంట చెత్తకి సంబంధించి ఆ పంట చెత్త ఏదైతే ఉంటుందో దానిని లాభదాయంగా మార్చే ప్రక్రియలో భాగంగా తను చేసిన కృషిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఈ రోజు ఒక ప్రత్యేక పురస్కారాన్ని ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, యాక్టివేటెడ్ కార్బన్స్ గా తయారు చేస్తున్నారు. అలా ఈరోజు రైతుకి లాభదాయంగా చేసి ఒక ప్రత్యేక కార్యక్రమం ఏదైతే ఉంటుందో ప్రక్రియను సృష్టించినందుకు తనను ఐక్యరాజ్య సమితి ది యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2020గా ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 7గురిలో మన భారతీయుడు ఉన్నాడు. సో తన పేరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. సో పంట చెత్తకి సంబంధించి ఇటీవల కాలంలో చాలా అంశాలు మనం చూస్తాం. తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం గుజరాత్. సో అలా గుజరాత్ మరియు ఆ పక్కన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో మనకి ఢిల్లీ కానివ్వండి, సో గుజరాత్ చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే గుజరాత్లో ఏంటంటే పంట చెత్త కాదు, మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ ఎఫిషియన్సీతో వార్తలు నిలుస్తాయి. అంటే ఇండస్ట్రియల్ ఎఫిషియన్సీ అంటే పారిశ్రామిక ఉద్గారాలతో వార్తలు నిలుస్తుంది. కానీ పంట చెత్తకి సంబంధించి ఎక్కువగా నష్టపోతోంది, కాలుష్య ఉద్గారాల బారిన పడుతున్న ప్రాంతం ఏదంటే ఢిల్లీ. అదొకటే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక్కొక్క రాష్ట్రం ఇటీవల చాలా ఒక్కొక్క స్పెషాలిటీ అంశంతో వార్తలు, ప్రత్యేకమైన అంశంతో. అస్సాం గురించి ఒక అంశాన్ని చెప్పాను మీకు. మొట్టమొదటిసారి రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నాను. సో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో వార్తలు నిలిచింది మనకి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్రము. ఈరోజు మహారాష్ట్ర అలాంటి ఒక అంశంతో వార్తలు నిలిచింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది మహారాష్ట్ర. నేరుగా ఎగ్జామ్లో బిట్ అడుగుతారు. ఇటీవల ఏ రాష్ట్రం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది అంటారు. సో గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాలు దీనికి సంబంధించి ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో రాష్ట్రం నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ గల క్రీడాకారులను తయారు చేయాలి అంటే ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రక్రియకి మహారాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం దాల్చబోతోంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలు, క్రీడలకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో పంజాబ్ కూడా గుర్తుంచుకోండి. ఇటీవల మనం చర్చించుకున్నాం. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రూరల్ స్టేడియంస్ ని ఏర్పాటు చేసింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 700 రూరల్ స్టేడియంస్ ని ఏర్పాటు చేసింది. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక మైదానాలను ఏర్పాటు చేసి సో యువతనికి సంబంధించిన ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి క్రీడా మైదానాలతో రాష్ట్ర వ్యాప్తంగా 700 క్రీడా మైదానాలతో వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏది అంటారు? పంజాబ్. అమరీందర్ సింగ్ ప్రభుత్వం, చాలా ఇంపార్టెంట్. మరియు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీ, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి వార్తలు ఇచ్చిందంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర గురించి మనం లాస్ట్ టైం చాలా అంశాలు మనం చూసాము. సో అందులో ఎగ్జాంపుల్ సినీ రంగానికి పరిశ్రమల హోదాను కల్పిస్తూ
కల్పిస్తూ టోటల్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కి ఇండస్ట్రియల్ స్టేటస్ కల్పిస్తూ వార్తలు నిలిచింది. మరియు రాష్ట్రంలో ఉండే కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లను మారుస్తూ వార్తలు ఇచ్చింది, ప్రముఖుల పేర్లను సూచిస్తూ. మరియు ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. మరి ఇటీవల శరద్ పవార్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది, గ్రామీణాభివృద్ధి కార్యక్రమం. మహిళలకు సంబంధించి జరుగుతున్న అత్యాచారాలు, రేప్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ప్రత్యేక చట్టాన్ని రూపకల్పన చేస్తోంది. మరి ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచూ వార్తలు నిలుస్తోంది, అవన్నీ చూడండి. సో కొన్ని అంశాలు ఇక్కడ మీకు పేర్కొన్నాను, ఇంపార్టెంట్ ఐటమ్స్. సో మహారాష్ట్ర గురించి మహాజాబ్ పోర్టలే కానివ్వండి, చాలా అంశాలు అవన్నీ లింక్ చేసుకోండి. సో ఈరోజు మహారాష్ట్రకు సంబంధించి రాష్ట్రంలోనే మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయంతో పూణేలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది ప్రభుత్వం. పూణే, సో మోస్ట్ ఇంపార్టెంట్ పూణే. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనని సునీల్ కేదార్ గారు చేశారు. సునీల్ కేదార్ గారు ఎవరంటే ప్రస్తుతం మహారాష్ట్రలో క్రీడా శాఖ మంత్రి. సో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ సునీల్ కేదార్ గారు మహారాష్ట్ర చరిత్రలోనే క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది పూణే ప్రాంతంలో అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి మరొక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. సో యోగా అనగానే గడిచిన 6 సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా యోగాకి ప్రత్యేక ప్రాధాన్యత, ప్రత్యేకమైన ఒక బ్రాండ్ని రూపకల్పన చేశాం మన ఇండియా. సో యోగా అనేది, ఆయుర్వేదిక్ అనేవి ఇవన్నీ కూడా మనకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ఆయుర్వేద యోగ యునాని సిద్ధ హోమియోపతి, ఆయుర్వేద యోగ యునాని సిద్ధ హోమియోపతి ఇవన్నీ కూడా ఇండియాకే పేటెంట్ అనుకోవచ్చు మనం. సో భారతదేశం మనకి ఆయుర్వేదానికి సంబంధించి కానివ్వండి, యోగా విషయంలో కానివ్వండి, హోమియోపతి విషయంలో కానివ్వండి ప్రపంచానికే పాఠాలు నేర్పుతుంది. కారణం ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం, మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఈ మన భారతదేశ చరిత్రకు సంబంధించి యోగా విషయంలో ఆయుర్వేదిక్కి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుంది. అందుకోసమైన యోగా డే కానివ్వండి, జూన్ 21 ప్రపంచంలో దాదాపు 180 దేశాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అంటే 180 దేశాల్లో యోగాకి సంబంధించి ప్రత్యేక ఆదరణ దక్కుతుంది ఈరోజు. అలా మనకి ఆరోగ్యపరంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా కూడా యోగాకి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పేసి ప్రతిసారి నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తూ ఉంటారు. ఈరోజు యోగాని ఒక క్రీడగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో క్రీడగా ఇప్పటి వరకు యోగా ఏదైతే ఉంటుందో ఆసనాలు అనేవి మనకి ఎక్సర్సైజ్ లో భాగంగా మాత్రమే చూస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో యోగాకి సంబంధించి పోటీలు కూడా నిర్వహిస్తారు. కానీ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు యోగాని క్రీడగా గుర్తించలేదు. సో అలాంటి యోగాకి ప్రత్యేక ఆదరణ కల్పించాలి, యోగాకి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకురావాలి. యోగా విషయంలో ఒక కాంపిటీషన్ స్పిరిట్ అనేది పెంపొందించాలి. కాంపిటీషన్ అంటే ఎగ్జాంపుల్ ఈరోజు క్రీడ అన్నాం అనుకోండి, ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎవరు అద్భుతంగా పర్ఫామ్ చేస్తే వారికి విజేతగా అని చెప్పేసి, వారికి బహుమానాలు అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ యోగాకి సంబంధించి ఛాంపియన్షిప్స్ ని కూడా కండక్ట్ చేస్తుంది అన్నట్టు. అలా వర్సిటీ స్థాయిలో కానివ్వండి, యూనివర్సిటీ స్థాయిలో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, యోగా కాంపిటీషన్స్ కూడా యోగాని ఒక క్రీడగా గుర్తిస్తూ యోగా కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి ప్రస్తుతం కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు ప్రకటించారు. కిరణ్ రిజిజు గారు ఇటీవల తరచూ చెప్తున్నాను, ఖేలో ఇండియా అంటున్నాను. సో ఖేలో ఇండియాలో కూడా యోగాను చేరుస్తారంట. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఏవైతే ఉంటాయో క్రీడా పోటీల్లో యోగాను చేరుస్తారంట. జాతీయ స్థాయిలో కూడా యోగాకి సంబంధించి ప్రత్యేక ఛాంపియన్షిప్ టోర్నీలను నిర్వహిస్తారంట. సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎవరు చేస్తారంటే కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు. మరియు ప్రస్తుతం శ్రీపద యశో నాయక్ గారు ఆయుష్ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆయుష్ తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి ప్రస్తుతం ఆయుష్ కన్సర్న్ మినిస్ట్రీ ఎవరు అంటారు, సో శ్రీపద యశో నాయక్ గారు. సో అలా యోగాని కూడా ప్రత్యేకంగా క్రీడల హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన భారతీయ అంశానికి ఈరోజు ప్రత్యేక ప్రాధాన్యత, అలా దేశంలో ఈరోజు ఆసనాలు వేయడమే కాకుండా ఒక ప్రత్యేక కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేయబోతోంది. మరింత ఆదరణ పెరగబోతోంది యోగా విషయంలో. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నేరుగా ఎగ్జామ్లో మాత్రం నేరుగా బిట్ అడుగుతారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ చారిత్రాత్మక అంశానికి క్రీడల హోదాను కల్పించింది అంటారు. సో యోగాకి సంబంధించి సో ఛాంపియన్షిప్ టోర్నీలు అన్ని కూడా ఇక యోగా విషయంలో మనం చూడబోతున్నాం. ఆరోగ్యపరంగా చూసుకున్న, క్రీడాపరంగా చూసుకున్న అద్భుతమైన అంశం ఇది. నెక్స్ట్ ఈరోజు ఒక యాప్ వార్తలో నిలిచింది, క్యాప్ సారథి. సో క్యాప్ సారథి ఈ యాప్ ని ఎవరు రూపకల్పన చేశారు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, క్యాప్ జెమిని అనే ఐటీ దిగ్గజ సంస్థ, క్యాప్ జెమిని మరియు సారథి ఎడ్యుకేషనల్ ట్రస్ట్. సో రెండు పేర్లు గుర్తుంచుకోండి,
క్యాబ్ జెమిని ఐటీ సంస్థ, చాలా మంది క్యాబ్ జెమిని సంస్థ ఏదైతే ఉంటుందో ఐటీ ఉద్యోగులను మనం చూస్తూనే ఉంటాం. ఏ సంస్థలో చేస్తున్నారు ఐటీ ఉద్యోగం అంటే క్యాబ్ జెమిని అంటారు. సో అలాంటి ఐటీ దిగ్గజ సంస్థ క్యాబ్ జెమిని మరియు సారథి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఇది విద్యా సంస్థలకి సంబంధించి చాలా కీలకమైన సంస్థ. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక ప్రత్యేక యాప్ ను రూపకల్పన చేశాయి. క్యాబ్ సారథి ఒక సోషల్ నెట్వర్కింగ్ యాప్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి కోసం అంటారు? దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక మొబైల్ యాప్ క్యాబ్ సారథి. ఇటీవల ఏ సంస్థలు సంయుక్తంగా తయారు చేసే అంటారు? సో యాప్ కాబట్టి దీనికి సంబంధించిన టెక్నికల్ సంబంధం అంటే ఏంటి, మనకు చాలా ఉంటాయి. మన సాంకేతిక పరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి యాప్ రూపకల్పన చేయాలంటే ఖచ్చితంగా ఐటీ దిగ్గజమే కావాలి. సో అలా టెక్నికల్ సపోర్ట్ క్యాబ్ జెమిని ఇస్తుంది. సో సారథి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏంటంటే సోషల్ సంబంధిత అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తుంది. సోషల్ అంటే ఇది అసలు ఎవరి కోసం తయారు చేశారు గుర్తుంచుకోండి. సో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక మొబైల్ యాప్. సో దివ్యాంగులకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఈ సంస్థ చేకూరుస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్, యాప్ కి సంబంధించి ఎలాంటి ఇన్స్టాల్ చేసుకోవాలి అలాంటివన్నీ కూడా టెక్నికల్ సపోర్ట్ క్యాబ్ జెమిని చేస్తుంది. సో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక మొబైల్ యాప్ అండ్ పోర్టల్ క్యాబ్ సారథి. ఎగ్జామ్ లో నేరుగా అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన క్యాబ్ సారథి ఏ సామాజిక వర్గం కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక మొబైల్ యాప్ అంటారు? సో దివ్యాంగుల కోసం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను ఇస్తోంది, వారికి ఎలాంటి రిజర్వేషన్స్ ఇస్తుంది, దివ్యాంగులకు సంబంధించి ఇన్స్పిరేషనల్ స్టోరీసే కానివ్వండి. ఇన్స్పిరేషనల్ అంటే ఏంటి? చాలా మంది ఆదర్శనీయ వ్యక్తులు ఉంటారు. ఈరోజు ఎగ్జాంపుల్ మన చరిత్రలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఎగ్జాంపుల్ మనం బ్రెయిలీ అంటాం. సో బ్రెయిలీకి సంబంధించి జీవిత చరిత్ర కానివ్వండి, అలాంటి ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క కథలన్నింటినీ కూడా ఈ యాప్లో పెడతారు. మరి ప్రభుత్వం కల్పించే ప్రత్యేక సౌకర్యాలు, వారికి రిజర్వేషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ యాప్ రూపంలో సహాయం చేస్తారు. చాలా ఇంపార్టెంట్. సో అలా వారికి ఉపాధి సంబంధిత అంశాలు కల్పన కానివ్వండి. ఉపాధి అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఎక్కడైనా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, ఈ యాప్ ద్వారా తెలియజేస్తారు. మరి ఎవరైతే దివ్యాంగులు రిటైర్మెంట్ అవుతారో, పదవి విరమణ జరుగుతుందో, వారికి సంబంధించి ఏ రకంగా పెన్షన్ సంబంధిత సేవలు చేయాలి అన్ని కూడా ఒక రకంగా చెప్తే అన్నింటికి కలిపి వన్ స్టాప్ సొల్యూషన్ అన్నట్టు. వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఏంటి? సో దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం నుండి, ప్రైవేట్ సంస్థల నుండి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ ని ఒకే యాప్ రూపంలో కల్పిస్తూ ఈరోజు ఒక యాప్ వార్తలు నిలిచింది. ఖచ్చితంగా చూడండి. దివ్యాంగులకు సంబంధించి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాం. అండ్ ఇటీవల దీనికి సంబంధించి దివ్యాంగులకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకత కూడా ఏంటంటే, సో వీరికి సంబంధించి మ్యాట్రిమోనీ సంబంధిత అంశాలు అంటే ఏంటంటే, మ్యారేజ్ చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన బయోడేటాస్ కానివ్వండి. సో A to Z ఆఫ్ దివ్యాంగస్ వారందరికీ సంబంధించి ఒక ప్రత్యేక యాప్ క్యాబ్ సారథి. ఎవరు తయారు చేశారు గుర్తుంచుకోండి, ఉద్దేశం గుర్తుంచుకోండి. దివ్యాంగులకు సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఇటీవల జి కిషన్ రెడ్డి గారు హోంశాఖ సహాయ మంత్రులు మనకి హకీంపేటలో ప్రారంభించారు, సిఆర్పిఎఫ్ భవనంలో అని చెప్పాను. సో నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంటే కానివ్వండి, దివ్యాంగులకు సంబంధించి ఇటీవల యూపీఎస్సీ వివాదం ఒకటి కూడా చెప్పాను మీకు. సో వారికి ఏదైతే ఉంటుందో వారి కోసం ఇటీవల కాలంలో యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ ఇయర్. సివిల్స్ నోటిఫికేషన్ లో వారికి సంబంధించిన పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి, వారి కోటా ఫుల్ఫిల్ చేయలేదని చెప్పేసి కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం చర్చించుకున్నాం. అదే కానివ్వండి, మరియు దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం కల్పించే ప్రత్యేక సౌకర్యాలు, దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక దినోత్సవం ఈ డిసెంబర్లో చూసాం మనం. సో అవన్నీ చూడండి. దివ్యాంగులకు సంబంధించి వారికి ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్. దివ్యాంగులు సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం. 1995లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం, పార్లమెంట్ తీసుకువచ్చిన చట్టం. ఆ తర్వాత ఈ చట్టాన్ని సవరణ చేస్తూ 2016లో మరొకసారి నూతన చట్టం, ప్రస్తుతం దివ్యాంగులకు సంబంధించి హక్కుల పరిరక్షణ చట్టం ఏది అంటారు? ఈ చట్టాన్ని గుర్తుంచుకోండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్. ఇది దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక చట్టం. సో ఆర్టికల్ 41 దివ్యాంగులకు సంబంధించి సూచిస్తుంది. ఇందాక మీకు కౌడంగ్ అని చెప్పేసి పెయింట్ అని చెప్పాను కదా, ఆవులకి సంబంధించి ఎలాంటి చట్ట రూపకల్పన చేయాలన్నా కూడా ఆర్టికల్ 48 ఇంపార్టెంట్. ఆదేశిక సూత్రాల్లో ఏదైనా అంశం వార్తలు నిలిస్తే ఏ ఆదేశిక సూత్రం ఆధారంగా ప్రభుత్వం ఈ పనిని చేస్తోంది, ఈ చట్టం వచ్చింది, అలాంటివి ఖచ్చితంగా చూడండి. సో ఆర్టికల్ 48 అంటే ఇంతకుముందు మీకు కౌ ప్రొటెక్షన్ సంబంధించిన అంశాలన్నీ కూడా ఆర్టికల్ 48లో వస్తాయి. సో దివ్యాంగులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి సంరక్షణ చర్యలు అన్ని కూడా ఆర్టికల్ 41లో ఉంటాయి. సో ఈరోజు దివ్యాంగులకు సంబంధించి క్యాబ్ సారథి వార్తలను నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రెండు సంస్థల పేరు గుర్తుంచుకోండి. సారథి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, క్యాబ్ జెమిని ఐటీ దిగ్గజ సంస్థ.
మరియు ఈరోజు మరొక అంశం, సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతెనకి జై హింద్ అనే పేరు పెట్టిందని ఒక అంశాన్ని మీకు చెప్పాను, మహాతేజ్ అనే ఒక వంతెన. మరి ఈ రోజు నేతాజీకి సంబంధించి మరొకసారి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వార్తలు నిలిచింది. కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేశారు. సో కేంద్ర మంత్రి ప్రస్తుతం కల్చర్ అండ్ టూరిజం మినిస్ట్రీ ఎవరు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు. సో ప్రహ్లాద్ సింగ్ కేంద్ర మంత్రి. ప్రస్తుతం ప్రహ్లాద్ సింగ్ గారు ఏం చెప్పారంటే, ప్రస్తుతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125th బర్త్ యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని 2022 సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏ రోజున జన్మించారంటే జనవరి 23rd 1897 2022 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జన్మించి 125 సంవత్సరాల జన్మదినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. అండ్ ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి వారి పేరిట ప్రతి సంవత్సరం ఇచ్చే ఒక విపత్తుకు సంబంధించి పురస్కారం చెప్పాను, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధక పురస్కారం అని చెప్పేసి, చాలా ఇంపార్టెంట్. సో విపత్తులకి సంబంధించి ప్రత్యేకంగా కృషి చేసిన వ్యక్తులకి సంస్థలకి ఇచ్చే పురస్కారం. అలా ప్రతి సంవత్సరం జనవరి 23rd వార్తలు నిలుస్తుంది. సో ఆ రోజు మనం చూద్దాం. కాకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించి ఒక ప్రత్యేక మ్యూజియం ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక కీలక ప్రకటన చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125th బర్త్ యానివర్సరీ వరకల్లా సో వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఈ మ్యూజియం ఏర్పాటు అనేది పూర్తవుతుంది. సో విక్టోరియా ప్రాంతంలో, సో కోల్కతాలోని విక్టోరియా ప్రాంతంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు సంబంధించి ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. మ్యూజియం అంటే ఏంటి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన దుస్తులు కానివ్వండి, వారు రాసిన ఏమైనా అంశాలు పుస్తకాలే కానివ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి వారికి సంబంధించి జీవిత చరిత్ర ఏదైతే ఉంటుందో ఆ అన్ని అంశాలను కూడా ఒక ప్రాంతంలో పొందుపరుస్తూ ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు సంబంధిత అంశం ఇటీవల ఏ రాష్ట్రంలో వార్తలు నిలిచిందంటే వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ సంబంధించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఈ మంత్లోనే 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఒకటి జై హింద్ అనే వంతెన. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ప్రకటన చేశారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125th బర్త్ యానివర్సరీ మరియు 75th ఇండియా ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకొని ఈ 2 అంశాలను దృష్టిలో ఉంచుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరిట ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాము కోల్కతా ప్రాంతంలో అని చెప్పేసి, కోల్కతాలో అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రకటించారు. సో ఇదొకటి కూడా చాలా ఇంపార్టెంట్, నేరుగా బిట్ అడుగుతారు. సో ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరిట ఒక ప్రత్యేక మ్యూజియాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టుగా, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటన చేసింది అంటారు. సో వెస్ట్ బెంగాల్, పశ్చిమ బంగాల్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక ఫంగల్ డిసీజ్ వార్తలో నిలిచింది. ఫంగల్ డిసీజ్, శిలీంధ్రాల ద్వారా కలిగే ఒక వ్యాధి ఈరోజు చర్చనీయాంశమైంది దేశవ్యాప్తంగా కూడా. ఆ వ్యాధి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మ్యూకర్ మైకోసిస్, ఈ వ్యాధికి మరొక 2 పేర్లు ఉన్నాయి. మ్యూకర్ మైకోసిస్ అని పిలిచిన, జిగోమైకోసిస్ అని పిలిచిన, లేదంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్, ఏ పేరుతో పిలిచినా ఒకే వ్యాధి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో బయాలజీ పార్ట్ నుండి ఒక ప్రశ్న ఈ వ్యాధికి సంబంధించి అడుగుతారు. ఒకే ప్రశ్న, అది ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలు నిలిచిన మ్యూకర్ మైకోసిస్ అనున్నది ఒక వ్యాధి, దీనికి కారకం ఏంటి? సో బ్యాక్టీరియల్ డిసీజా, వైరల్ డిసీజా, ప్రోటోజోన్ డిసీజా, ఫంగల్ డిసీజా? సో ఇలాంటి ప్రశ్నలు తరచూ బయాలజీ నుండి ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రతి పోటీ పరీక్షలో కూడా. వ్యాధులు, వాటి వర్గీకరణ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. బ్యాక్టీరియల్ డిసీజ్ అన్ని ఒక టేబులర్ ఫామ్ లో రాయండి. సో ఏ బ్యాక్టీరియా ఏ వ్యాధికి కారకంగా ఉంటుంది? వైరల్ డిసీజ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా ఉంది, కరోనా అనేది ఒక వైరల్ డిసీజ్, సో వైరస్ కారకం. సో అలాంటివి ఏవైతే ఉంటాయో బ్యాక్టీరియల్ డిసీజెస్ మరియు వైరల్ డిసీజెస్, ప్రోటోజోన్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ వర్గీకరణ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో దానికి సంబంధించి సిమ్టమ్స్ కానివ్వండి, దానికి సంబంధించి రెమెడీస్ ఏమైనా ఉంటాయా, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వార్తలు నిలుస్తున్న వ్యాధులపైన ప్రత్యేకంగా చూడండి. సో కరోనా వైరస్ సంబంధించి అదొక చర్చనీయాంశం కాదు, అదొక లెసన్ అయిపోయింది మనకి ఈ రోజు మరొక వ్యాధి మ్యూకర్ మైకోసిస్ ఫంగల్ డిసీజ్ వార్తలు నిలిచింది. ఫంగల్ డిసీజ్ అంటే ఏంది? శిలీంధ్రాల ద్వారా కలిగే ఒక వ్యాధి. సో ఎందుకు చర్చనీయాంశం అవుతుందంటే ఇటీవల కోవిడ్-19 ట్రిగ్గర్డ్ డిసీజ్గా ఇది వార్తలకు ఎక్కింది. కోవిడ్-19 ట్రిగ్గర్డ్ డిసీజ్. సో ఈ అంశం గురించి చూసే ముందు ఒక చిన్న అంశాన్ని చర్చిద్దాం. ఇటీవల తరచూ మనము చర్చించుకునే అంశం కరోనా ప్రభావం అనేది
ప్రతి వ్యక్తి పైన సమానంగా ఉండట్లేదు. కొంతమంది పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది, కొంతమంది పైన అసలు ప్రభావమే చూపించలేదు, కొంతమందికి అయితే అసలు వ్యాధి వచ్చిందా లేదా పాజిటివ్ మాత్రం చూపిస్తుంది, అసలు వ్యాధి ఉందా లేదా కూడా తెలియట్లేదు. అలా కరోనా ప్రభావం అనేది ఒక వ్యక్తికి సంబంధించి రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ పైన ఆధారపడి కూడా ఉంటుంది. సో ఇలాంటిది ఏదైతే ఉంటుందో ఇమ్యూనిటీ అనే అంశం ఆధారంగా ఏ వ్యక్తులైతే ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందో అలాంటి వ్యక్తులకి వస్తున్న వ్యాధి. ఇటీవల కాలంలో ఎందుకు చర్చనీయం అయిందంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఒక 10 మంది ఈ వ్యాధి బారిన పడి మరణించడం జరిగింది. అందులో కూడా ఎవరైతే కోవిడ్-19 బారిన పడి ఇబ్బంది పడుతున్నారో సో వారిపైన ఈ వ్యాధి ఎక్కువగా అటాక్ అవుతుంది. సో కోవిడ్-19 ప్లస్ మ్యూకర్మైకోసిస్ ఈ 2 వ్యాధులు కలిసి వ్యక్తి మరణిస్తున్నాడు. సో అలా కోవిడ్-19 పేషెంట్స్ లో ఎక్కువగా ఇటీవల మ్యూకర్మైకోసిస్ శిలీంధ్రాల ద్వారా కలిగే ఒక వ్యాధికి సంబంధించి అంశం చర్చనీయాంశం అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ వ్యక్తికి అయితే ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో ఆ వ్యక్తికి చాలా వ్యాధులు వస్తాయి, సింపుల్ గా అటాక్ అవుతాడు ఏ వ్యాధికైనా కూడా. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఔషధాలు కానివ్వండి, ఔషధాలు కాదు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఫ్రూట్స్ కానివ్వండి, సో లెమన్ కి సంబంధించి కానివ్వండి, సిట్రస్ సి విటమిన్ కి సంబంధించి కానివ్వండి, ఈ కరోనా పరిస్థితుల కాలంలో చాలా వరకు అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వాలు కూడా. సో సి విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు చాలా మంది. అలా ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ ఈజీగా వ్యాధులు వ్యాప్తి చెందుతాయో వారిని ఈ మ్యూకర్మైకోసిస్ ఫంగల్ వ్యాధి చాలా తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. అందులో కొంతమంది గుజరాత్ లో అహ్మదాబాద్ లో 10 మంది ఈ మ్యూకర్మైకోసిస్ బారిన పడి మరణించడం జరిగింది. సో ఈ వ్యాధికి కారణం శిలీంధ్రం అంటున్నాను. సో శిలీంధ్రాలు ఫంగల్ డిసీజ్ అంటున్నాను. సో ఫంగల్ డిసీజ్ ఈ కారణమైన ఆ శిలీంధ్రం ఏంటంటే మ్యూకర్మైసెట్స్ ఈ వ్యాధికి కారకంగా ఉంటాయి. ఎక్కడ వ్యాప్తి చెందుతాయంటే ఎక్కువగా వ్యాధులు ఎక్కడైతే మనం నివసించే ప్రాంతాలలో పరిశుభ్ర వాతావరణం లేకపోయినా, పక్కన సీవేజ్ సంబంధిత అంశాలు కానివ్వండి, శానిటేషన్ లేకపోవడం కానివ్వండి, మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువ వాటర్ స్టోరేజ్ కానివ్వండి, పాకులు ఉన్న ప్రాంతాలు కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయి మనిషికి వ్యాపించింది అనుకోండి, సో అప్పుడు మ్యూకర్మైకోసిస్ కూడా ఈ కోవిడ్-19 పేషెంట్స్ పైన ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. సో ఈ రోజు వ్యాధికి సంబంధించిన అంశం ఒకటి అన్ని వార్తాపత్రికలు రావడం జరిగింది. దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఒకటే చిన్నది బేసిక్ థింగ్, బ్యాక్టీరియల్ డిసీజెస్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందులో ఫంగల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో బ్యాక్టీరియల్ డిసీజ్ చాలా ప్రమాదకంగా ఉంటాయి. మనకు బ్యాక్టీరియల్ డిసీజ్ సంబంధించి సిమ్టమ్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ కనబడతా ఉంటాయి. అలాగే ఫంగల్ డిసీజ్ లో కూడా చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఈ వ్యాధి ఎవరికైతే సోకుతుందో వారి ఫేస్ ఉంటుంది కదా అసలు గుర్తుపట్టరాకుండా తయారవుతుంది, టోటల్ స్వెల్లింగ్ వస్తుంది. సో ఐస్ ఏవైతే ఉంటాయి ఐలిడ్స్ కానివ్వండి, ఐస్ ఏవైతే ఉంటాయి ఐబ్రోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అసలు కళ్ళు మనం తెరిచే పరిస్థితిలో కూడా ఉండము. అలా స్వెల్లింగ్ అవుతుంది, శరీరం మొత్తం కూడా బొబ్బెలుగా తయారవుతాయి. అంటే మనకి ఏంటంటే కురుపుల్లా తయారవుతాయి. ఆ కురుపుల నుండి పగిలిపోయి బ్లీడింగ్ కూడా వస్తుంది. చాలా ఉంటాయి, సివియర్గా ఉంటాయి. అండ్ ఫంగల్ డిసీజెస్ సంబంధించి ఆ సిమ్టమ్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. సో అలా ఈ సిమ్టమ్స్ పరంగా చూసుకుంటే వామిటింగ్, డ్రౌజీనెస్, డిజీనెస్ మరియు తరచూ అలసిపోవడం కానివ్వండి. ఒకే ఒక లక్షణం ఏంటంటే ఫైనల్గా ఎవరికైతే వ్యాధి చాలా వ్యాప్తి చెందుతుందో లోపల డెవలప్ అవుతుందో వారి ఫేస్ బాడీ మొత్తం కూడా స్వెల్ అయిపోతుంది, గుర్తుపట్టరాకుండా తయారవుతారు. సో అలా మ్యూకర్మైకోసిస్ అనే ఒక వ్యాధి ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇదంతా మన కోసం, ఎందుకంటే డయాగ్నోసిస్ కానివ్వండి ఏ ఫంగల్ డిసీజ్కైనా కూడా మెడిసిన్ అనేది ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో దీన్ని కనుక డిటెక్ట్ చేస్తే సో యాంటీ ఫంగల్ మెడిసిన్, యాంటీ ఫంగల్ ఏంటంటే ఫంగల్ డిసీజ్ వస్తే కానివ్వండి రాకుండా కానీ వేసుకునే మెడిసిన్స్. సో యాంటీ ఫంగల్ మెడిసిన్స్ వేసుకుంటే ఖచ్చితంగా పోతుంది. బట్ ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డయాగ్నోసిస్ చేయించుకోవాలి. ఏదైనా మనకి సిమ్టమ్స్ కనబడితే వెంటనే దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసామనుకోండి ఈజీగా ఏ వ్యాధి అయినా నయం చేసుకోవచ్చు, అది కరోనా అయినా ఏదైనా సరే. సో అలా ఈరోజు మ్యూకర్మైకోసిస్ శిలీంధ్రాల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. సో మ్యూకర్మైకోసిస్, జిగోమైకోసిస్, బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఏ పేరుతో పిలిచినా ఒకటే ఈరోజు వార్తలో నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తుంది. గుజరాత్లో ఇటీవల మరణించిన తర్వాత. సో మ్యూకర్మైకోసిస్ అనున్నది ఒక ఫంగల్ డిసీజ్. సో ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వారిలో వ్యాప్తి చెందుతుంది. సో కోవిడ్-19 ట్రిగ్గర్డ్ డిసీజ్గా ఈరోజు వార్తలు నిలిచింది. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారు ప్రభుత్వం ఒకసారి వార్తలు నిలిచింది ఈరోజు మరొకసారి. సో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం తరచూ ఇటీవల వార్తలు నిలుస్తుంది. చాలా అంశాలు చూస్తున్నాం. కొత్త చట్టాల రూపకల్పన కానివ్వండి, మహిళలకు సంబంధించి సంరక్షణ చర్యలు కానివ్వండి, ఎక్కువగా కొన్ని వివాదాలతో కూడా వార్తలు నిలిచింది. మరికొన్ని అంశాలు ఏంటంటే పేరు మార్పు ప్రక్రియకు సంబంధించి ఇటీవల మనం రైల్వే స్టేషన్ల పేరు మార్పు చూసాము. అయోధ్య రామ మందిరం దగ్గర ఏదైతే ఉంటుందో అయోధ్య విమానాశ్రయానికి సంబంధించి ఒక నూతన పేరును ప్రస్తావించింది అని చెప్పేసి. సో అలా ప్రతిరోజు యూపీకి సంబంధించి ఏదో ఒక పేరు మార్పుకి సంబంధించి నామకరణానికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలుస్తుంది. ఈ రోజు
నోయిడాలో నిర్మితమవుతున్న ఒక విమానాశ్రయం వార్తలో నిలిచింది. నోయిడా దగ్గర ఉన్న జవార్ అనే ఒక ప్రాంతంలో ఒక విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు పెట్టడం జరిగింది. యూపీ రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేయడం జరిగింది. ఆ పేరు ఏంటంటే నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల వార్తలు నిలిచిన నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ నిర్మితమవుతుంది? జవార్. సో దీనికి సంబంధించి పేరును మరియు దీనికి సంబంధించి లోగోను ఫైనలైజ్ చేసింది యూపీ రాష్ట్ర ప్రభుత్వము. సో అలా నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ అంటున్నాను. ఎక్కడైతే గ్రీన్ ఫీల్డ్ అనే పదం ఉంటుందో చాలా ఇంపార్టెంట్, ఆ కీవర్డ్ని చూడండి. మనం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటాం, శంషాబాద్ ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో అలా గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఒక పనికిరాని ప్రదేశం ఏదైతే ఉంటుందో, డ్రై ల్యాండ్ కానివ్వండి, ఎందుకు కూడా ఆదరణ లేని ఒక ప్రదేశాన్ని ఒక మంచి అంశంతో డెవలప్ చేసేసి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాన్ని కూడా డెవలప్ చేసామనుకోండి, అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. అంటే పనికిరాని ప్రదేశాన్ని సద్వినియోగం చేసి ఆ ప్రదేశాన్ని హైలైట్ చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేస్తారు. సో అలాంటిది ఈరోజు ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మరొకటి వార్తలు వచ్చింది. సో నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, దీనికి సంబంధించి లోగో సారస్. సో సారస్ మోస్ట్ ఇంపార్టెంట్, SARUS. సారస్ అనున్నది ఇటీవల వార్తలు నిలిచింది. నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి ఒక లోగో సంబంధిత అంశంతో. సారస్ అనేది ఏంటి అంటారు? సో సారస్ అనేది ఒక పక్షి, సేమ్ క్రేన్ లాగా ఉంటుంది. క్రేన్ అంటే ఏంటి? మనకు కొంగ లాగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి సారస్. సో ఆ సారస్ లోగోని ఈ ఎయిర్పోర్ట్ కి పెట్టడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈరోజు నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనగానే ఆ సారస్ బర్డ్ కి సంబంధించిన ఇమేజ్ కనబడుతుంది మనకి ఎక్కడికైనా కూడా. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో అలా యూపీకి సంబంధించి ఒక నూతన విమానాశ్రయం ఏదైతే ఉంటుందో, నిర్మితమవుతున్న విమానాశ్రయం ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించి ఒక నామకరణానికి సంబంధించి, పేరుకు సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో సారస్ అనేది గుర్తుంచుకోండి, ఇది ఒక్కటే ఎలివేట్ చేసుకోండి పాయింట్. ఎందుకంటే ఇటీవల కాలంలో యూపీకి సంబంధించి కానివ్వండి చాలా జంతువులు కూడా వార్తలు నిలుస్తున్నాయి. సో అలాంటి అంశాలన్నీ కూడా చూడండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక కొత్త జూ అని కూడా చెప్పాను. సో అలాంటివి ఏవైతే ఉంటాయో ఒకే దగ్గర మీరు గుర్తుంచుకోండి. సో ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. లాస్ట్ టైం ఎక్కువగా పేరు మార్పు సంబంధిత అంశాలతో వార్తలు నిలిచింది. రైల్వే స్టేషన్స్, బందుపూర్ రైల్వే స్టేషన్ కానివ్వండి, మరియు అయోధ్య విమానాశ్రయానికి సంబంధించి కానివ్వండి, చాలా పేర్ల మార్పుతో ఇటీవల కాలంలో యూపీ వార్తలు నిలుస్తుంది. అండ్ విమెన్కి సంబంధించి సంరక్షణ చర్యల్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కానివ్వండి, విమెన్ సేఫ్టీ సెల్స్ కానివ్వండి, సో అలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అండ్ ఇటీవల కాలంలో కౌ ప్రొటెక్షన్ మరియు లవ్ జిహాద్కి సంబంధించి లవ్ జిహాద్కి వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ రూపకల్పన చేయడము, ఆర్డినెన్స్ని అమలు చేయడము, దేశ చరిత్రలోనే మొట్టమొదటి లవ్ జిహాద్ కేసు కూడా నమోదైంది యూపీలోనే. సో ఇలాంటి అంశాలన్నీ ఒక దగ్గర చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒడిషా ఇటీవల తరచూ ఏదో ఒక అంశంతో వార్త నిలుస్తుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పట్టణ పరిపాలనా సూచి, అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ అని ఒక అంశం చెప్పాను జస్ట్ 3 days బ్యాక్ అనుకుంటాను. సో పట్టణ పరిపాలనా సూచి, సో పరిపాలన పట్టణ ప్రాంతంలో ఏ రకంగా గవర్నెన్స్ ఉంది, పరిపాలిస్తోంది ప్రభుత్వం అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా 28 రాష్ట్రాలు 40 cities-లో ఈ సర్చ్ ఒకటి చేశారు, సర్వే చేశారు. ప్రజా అనే సంస్థ, అందులో టాప్ ప్లేస్ ఒడిషా. మరియు అందులో ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ అన్నట్టు 24/7 అర్బన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఒడిషాలో వారందరికీ కూడా నీటి సౌకర్యాలు కల్పిస్తూ ఒడిషా వార్తలు నిలిచింది. మరియు ఇటీవల ఒడిషాకి సంబంధించి ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వార్తలు నిలుస్తున్నాయి. ఒడిషాకి సంబంధించి ట్రైబల్ అంటే ఏంటంటే ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్, మరియు ట్రైబల్ కాంప్లెక్సెస్, ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి కోసం ప్రత్యేక ఎస్టీ ట్రైబల్ కాంప్లెక్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇటీవల కాలంలో కొన్ని తెగల గురించి కూడా, కరోనా బారిన పడిన కొన్ని తెగల గురించి మనం ప్రస్తావించాము. మరి ఇటీవల మధుబాబు పెన్షన్ యోజన అని చెప్పేసి ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం అని చెప్పాను. ఈరోజు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక పోర్టల్ని తీసుకువచ్చింది, పరేశ్రమ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఈజ్ ఆఫ్ డూయింగ్ కి ప్రోత్సాహం ఇవ్వడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఒక సెంటెన్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్. సో పరిశ్రమలకు సంబంధించి సులభతర పెట్టుబడులను ఆకర్షించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ పద్ధతులను అవలంబిస్తున్నాయి ప్రతి రాష్ట్రం కూడా. అలా ఈజ్ ఆఫ్ డూయింగ్ కి ప్రత్యేక ప్రోత్సాహం కల్పించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ ని దృష్టిలో ఉంచుకొని పరేశ్రమ్ అనే ఒక యాప్ ని లాంచ్ చేసింది, పోర్టల్ లాంచ్ చేసింది నవీన్ పట్నాయక్ ప్రభుత్వం. సో బిజు జనతాదళ్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒడిశాకు సంబంధించి. ఇందులో దాదాపు 52 సర్వీసెస్ ని తీసుకొస్తారు. ప్రస్తుతానికైతే 22 ఆన్లైన్ సర్వీసెస్ తో ప్రారంభమైంది. పరిశ్రమలకు సంబంధించి కానివ్వండి, రాష్ట్రంలో పరిపాలనలకు సంబంధించి అన్ని అంశాలను పరేశ్రమ్ అనే ఒక పోర్టల్ ద్వారా
దీనికి సంబంధించి అంశాలన్నీ తీసుకొస్తామని చెప్పేసి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో దీనికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి వేరే రాష్ట్రానికి సంబంధించిన పోర్టల్స్ వార్తలు నిలిస్తే జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఈజ్ ఆఫ్ డూయింగ్ కి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ దృష్టిలో ఉంచుకొని పరేశ్రమ్ అనే ఒక పోర్టల్ని తీసుకువచ్చి దాదాపు రాష్ట్రంలోని 52 ఆన్లైన్ సర్వీసెస్ని కల్పిస్తూ ఏ యాప్ని తీసుకొచ్చింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటారు? ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. సో మోస్ట్ ఇంపార్టెంట్, నేరుగా గుర్తుంచుకోండి. సో ఇటీవల ఏవైతే యాప్స్ వార్తలు నిలుస్తున్నాయో వేరే రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు చెప్పాను. మనం కడలు అనే ఒక యాప్ కర్ణాటకకు సంబంధించి చెప్పాను. సో నేరుగా గుర్తుంచుకోండి, మత్స్య రంగానికి సంబంధించింది. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ కి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము పరేశ్రమ్ అనే ఒక యాప్ని తీసుకొచ్చింది. ఏ డిపార్ట్మెంట్ అంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఈ యాప్ అనేది రూపకల్పన చేయడం జరిగింది. సో పరిశ్రమ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడము మరియు ఉపాధి రంగాన్ని పెంచడం ఉద్దేశంతో ఈ పరిశ్రమ అనే ఒక యాప్ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు రాకేష్ ఆస్థానా గారు మరొకసారి వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్, రాకేష్ ఆస్థానా గారు ఇటీవల ఈ వారంలో 2 సార్లు వార్తలు నిలిచారు. సేమ్ ఒకే అంశంతో 2 దేశాల మధ్యలో జరిగిన చర్చలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకి సంబంధించి, సో నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ కి సంబంధించి 2 దేశాల మధ్యలో జరుగుతున్న సమావేశాలు అని చెప్పేసి లాస్ట్ టైం మనం మయన్మార్ గురించి చూసాము. ఈ రోజు ఇండోనేషియాకి సంబంధించి వార్తలు నిలిచింది. ప్రస్తుతం రాకేష్ ఆస్థానా గారు ఎవరు? సో నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, మోస్ట్ ఇంపార్టెంట్, నార్కోటిక్స్ అండ్ కంట్రోల్ బోర్డుకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ రాకేష్ ఆస్థానా. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. మనము రక్షణ రంగంలో కూడా తన సేవలు చాలాసార్లు చూస్తూ ఉంటాము. సో అలా భారతదేశానికి సంబంధించి మాదక ద్రవ్యాల నియంత్రణకి సంబంధించి అత్యున్నత సంస్థ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఈ రోజు మరొక సమావేశం, లాస్ట్ టైం మనం ఇండియా మయన్మార్ కి సంబంధించి బైలాటరల్ ఒక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఆన్లైన్ విధానంలో చూసాం వర్చువల్ గా. ఈ రోజు ఇండియా ఇండోనేషియా దేశాల మధ్య జరిగిన 4th జనరల్ లెవెల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్. 4th జనరల్ లెవెల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ అంటే జాయింట్ అంటే ఇద్దరు కలిసి చేసే కార్యాచరణ. సో 4th జనరల్ మీటింగ్ అన్నట్టు. అంటే ఇండియా ఇండోనేషియా దేశాల మధ్యలో మాదక ద్రవ్యాలకి సంబంధించిన అంశం పైన 2 దేశాలు కూడా వర్చువల్ గా నిన్న సమావేశమైనాయి. సో ఇందులో భారతదేశానికి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు ఇండోనేషియాకి సంబంధించి నేషనల్ నార్కోటిక్స్ బోర్డ్. సో నేషనల్ నార్కోటిక్స్ బోర్డ్ ఇద్దరు అధికారుల మధ్యలో, వారి దేశానికి మరి మన దేశానికి సంబంధించి 2 బోర్డ్స్ ఉంటాయి కదా, నార్కోటిక్స్ సంబంధించి కానివ్వండి, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కి సంబంధించి నియంత్రణ చేసే సంస్థలు, ఈ సంస్థల మధ్యలో ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ వర్చువల్ గా జరిగింది. ఇందులో తీసుకున్న అంశాలు ఏంటంటే ఇందులో కొన్ని ఒప్పందాలు కూడా కదిరినాయి. అదేంటంటే ఇండియా ఇండోనేషియా దేశాల మధ్యలో మాదక ద్రవ్యాల సరఫరాకి సంబంధించి నియంత్రణ చర్యలు పాటించడం. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న 3 భయానక సమస్యల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా చాలా ఇంపార్టెంట్. మనం చాలా ప్రాంతాలు చూస్తాం, సరిహద్దు వెంట మనకి గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రిసెంట్ అనేది ఉంటుంది. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రిసెంట్ అనే కాన్సెప్ట్ మనం డ్రగ్స్ కి సంబంధించి ఒక రోజు చెప్పాను, అదొకసారి చూడండి. సో గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రిసెంట్ ప్రాంతాల మధ్యలో భారతదేశం ఉంది కాబట్టి అక్రమంగా మన భారతదేశంలోకి ఈ మాదక ద్రవ్యాలు అనేవి రవాణా జరుగుతూ ఉంటాయి. బార్డర్ వెంట ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో ఎక్కువగా డ్రగ్స్ అనేవి అక్రమ దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అక్కడ అందుకే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వారు ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తారు. సో అలా భారతదేశంలో యువత ఈ మాదక ద్రవ్యాల బారిన అడిక్ట్ అవ్వకుండా చాలా చర్యలు తీసుకుంటారు. అలా ఏవైతే ప్రొహిబిటెడ్ డ్రగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఆ యాక్ట్ ద్వారా శిక్షిస్తారు కూడా. ఎవరైనా డ్రగ్స్ ని తీసుకున్న సినిమా రంగానికి సంబంధించి కానివ్వండి, డ్రగ్స్ కేసు అన్నప్పుడు ఆ నార్కోటిక్ సైకోట్రోపిక్ యాక్ట్ కానివ్వండి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ కానివ్వండి, ఇటువంటి చాలా వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో అలా ఈరోజు భారతదేశము ఇండోనేషియా ఈ 2 దేశాలకు సంబంధించి ఈ అక్రమ మాదక ద్రవ్యాల రవాణా ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించడానికి ఇద్దరు కలిసి ఒక జాయింట్ కార్యాచరణ రూపకల్పన చేయడం జరిగింది. సో నేరుగా అడుగుతారు, ఇటీవల 4th డైరెక్టర్ జనరల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ సో డ్రగ్స్ కి సంబంధించి ఏ దేశాల మధ్యలో జరిగింది అంటారు? ఇండియా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇండియాకి సంబంధించింది, మరియు నేషనల్ నార్కోటిక్స్ బోర్డ్ ఇండోనేషియాకి సంబంధించి దేశాల మధ్యలో మన భారతదేశం నుండి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి చీఫ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ ఆస్థానా గారు ఈ సదస్సులో ప్రస్తావించడం జరిగింది. చాలా అంశాలు చర్చనీయాంశమైనాయి. సో అదొకటి ఇంపార్టెంట్. సో అలా డ్రగ్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న పథకాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, నషాముక్త భారత్ కానివ్వండి,
డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్సే కానివ్వండి, మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో యాంటీ డ్రగ్ వీక్ అమల్లో ఉంది. 15th నుండి 22nd వరకు. నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను మీకు, యాంటీ డ్రగ్ వీక్ చాలా ఇంపార్టెంట్. సో అలా డ్రగ్స్కి సంబంధించి యువతకి అవగాహన కల్పించాలి, దీని వలన కలిగే దుష్పరిణామాలు ఏంటి అని చెప్పేసి డ్రగ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తారు. సో దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తెలియజేస్తారు. సో ఈరోజు డ్రగ్స్కి సంబంధించి ఒక సమ్మిట్ వార్తలు ఇచ్చింది, ఇండియా ఇండోనేషియాకి సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఇండోనేషియాకి సంబంధించిన మరొక అంశం వార్తలు నిలిచింది. ఇండియా ఇండోనేషియాకి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్ వార్తలు నిలిచింది, రక్షణ పరమైన అంశం. 35th కార్పాట్. సో కార్పాట్ అంటే ఏంటి? కోఆర్డినేటెడ్ పాట్రోల్, నావికాదళ విన్యాసాలు ఈరోజు వార్తలు నిలిచాయి. ఇండియా ఇండోనేషియా దేశాల మధ్యలో ముగిసిన నావికాదళ విన్యాసాలు. సో December 17th, December 18th 2 రోజుల పాటు ఈ 2 దేశాలకి సంబంధించి చేసిన నావికాదళ విన్యాసాలు. సో ఇందులో భారతదేశం నుండి ఏ నావల్ షిప్ పార్టిసిపేట్ చేసింది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో గుర్తుంచుకోండి, ఐఎన్ఎస్ కులిష్ భారతదేశం నుండి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పోసిడాన్ 8I పార్టిసిపేట్ చేసింది. P8I ఇటీవల 2 సార్లు చెప్పాను. పోసిడాన్ 8I అనేది ఒక విమానము, ప్రస్తుతం ఇండియన్ నేవీలో పనిచేస్తున్న ఒక నిఘా విమానం అని చెప్పాను. సో అలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన భారతదేశానికి సంబంధించి 3 దిక్కుల సముద్ర జలాలు ఉంటాయి కాబట్టి ఈ సముద్ర జలాల్లో పర్యవేక్షణ వేయడానికి ఈ విమానాన్ని ఇండియన్ నేవీ వాడుతోంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో పోసిడాన్ 8Iకి సంబంధించి ఇటీవల 2 సార్లు చూసాము. సో ఈ పోసిడాన్ 8I కూడా ఈ నావల్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో అలా 2 రోజుల పాటు జరిగిన 35th కార్పాట్. 35th అంటే ఏంటంటే, ఆ నెంబర్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇండియా ఇండోనేషియా దేశాల మధ్యలో నావికా సైనిక విన్యాసాలు జరుగుతూనే ఉంటాయి. అలా ప్రతి సంవత్సరం జరిగే వాటిని ఒక్కొక్క సంఖ్యతో పిలుస్తాం. సో అలా 35th కార్పాట్ అనేది ఈ సంవత్సరం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో భారతదేశానికి సంబంధించిన ఇండియన్ నావల్ షిప్ కులిష్ మరియు పోసిడాన్ 8I అనే ఒక విమానం, ఈ విమానం ప్రస్తుతము ఇండియన్ నేవీలో పనిచేస్తుంది. ఈ 2 కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2 దేశాలు కూడా సముద్రపు సరిహద్దును పంచుకుంటున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ దేశాల మధ్యలో నావికాదళ విన్యాసాలు జరుగుతూనే ఉంటాయి. సో అలా దీనికి సంబంధించి కొన్ని జీకే బిట్స్ కూడా యాడ్ చేసుకోండి. సముద్ర శక్తి అనే పేరు గుర్తుంచుకోండి. సముద్ర శక్తి అనే పేరుతో జరిగే నావికాదళ విన్యాసాలు ఏ 2 దేశాల మధ్యలో జరుగుతాయంటారు? ఇండియా ఇండోనేషియా. సముద్ర శక్తి, సముద్ర అంటే నావల్కి సంబంధించి. మరి ఇంకొకటి గరుడ శక్తి. సో గరుడ్ శక్తి అనే సైనిక విన్యాసాలు, మిలిటరీ ఆపరేషన్స్ ఇవి. సో మనకి నావికా దళ విన్యాసాలు కాదు, మిలిటరీ ఆపరేషన్స్. సో మిలిటరీ ఆపరేషన్స్ ఏమో ఇండియా ఇండోనేషియా దేశాల మధ్యలో జరిగేవి గరుడ్ శక్తి. సముద్ర శక్తి అంటేనేమో ఇండియా ఇండోనేషియాకి సంబంధించి నావల్ ఎక్సర్సైజ్. సో ఈ 2 బిట్లు కూడా గుర్తుంచుకోండి. వీటితో పాటు ప్రతి సంవత్సరం కార్పాట్ పేరుతో 35th కార్పాట్ నిన్నటితో ముగిసింది. ఇందులో భారతదేశం నుండి ఏ యుద్ధ నౌక పార్టిసిపేట్ చేసింది అంటే మనకు ఐఎన్ఎస్ కులిష్, మరియు దాంతో పాటు పోసిడాన్ 8I P8I అనే ఒక యుద్ధ విమానం ప్రస్తుతం ఇండియన్ నేవీలో పనిచేస్తుంది. ఇది కూడా ఈ నావికా సైనిక విన్యాసాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా 2 దేశాలకి సంబంధించి సముద్రపు సరిహద్దును పంచుకుంటున్నాయి కాబట్టి ఈ మధ్య భాగం ఏదైతే ఉంటుందో అక్కడ నిఘా వ్యవస్థను పెంచడం, భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని 35th ఇండియా ఇండోనేషియా కార్పాట్ ఈ రోజు వార్తలు నిలిచాయి. సో నిన్నటితో ముగిశాయి. సో రక్షణ పరమైన అంశం. ఇటీవల భారతదేశానికి సంబంధించి ఇండియన్ నేవీ తరచూ వార్తలు నిలుస్తుంది. చాలా నావల్ ఎక్సర్సైజెస్తో వార్తలు నిలుస్తుంది. మనం తరచూ చూస్తున్నాం. బంగో సాగర్ అని చూసాము, జిమిక్స్ అని చూసాము, ఆపరేషన్ జిమిక్స్ అని చెప్పేసి ఇండియా జపాన్కి సంబంధించి, మరియు సింబెక్సే కానివ్వండి. ఇటీవల అన్నిటికంటే ఇంపార్టెంట్ మలబార్ నావిక విన్యాసాలు ఖచ్చితంగా చూడండి. ఈసారి చాలా ప్రాధాన్యత ఉంది, వీటి గురించి అడుగుతారు. సో ఇవన్నీ ఒకసారి వెయిట్ చేసుకోండి. ఈరోజు 35th కార్పాట్ ఆఫ్ ఇండియా ఇండోనేషియా చూసాము. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరియు దాంతో పాటు నావికి సంబంధించి మరొక అంశాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం చైనాకి సంబంధించి విస్తరణవాదమే ఆకాంక్షగా బతుకుతున్న దేశం. ప్రపంచవ్యాప్తంగా చైనా అంటేనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. ప్రస్తుతం కరోనా అనే అంశం కంటే ముందు కూడా ప్రపంచంలో విస్తరణవాదమే ఆకాంక్షగా బతుకుతున్న దేశం అంటేనే ఎవరికైనా గుర్తుకొచ్చేది చైనా. అలా చుట్టుపక్కల ఉండే ఏ దేశాన్నైనా కూడా ఎలా ఆక్యుపై చేసుకోవాలి, ఏ రకంగా దేశానికి సంబంధించి సరిహద్దులు పెంచుకోవాలి, ఏ రకంగా చుట్టుపక్కల దేశాలకు సంబంధించి భూభాగాలను ఆక్రమించుకోవాలి, ఇలాంటి అంశాలపైన ఎక్కువ
ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంతేందుకు ఇటీవల చూడండి, చైనా భూటాన్ సరిహద్దులో ఒక పాంగ్డా విలేజ్ అని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించి కూడా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం దగ్గర 3 గ్రామాలు నిర్మించిందని చెప్పేసి. సో సరిహద్దు వెంట ఏదో ఒక నిర్మాణంతో చైనా వార్తలు నిలుస్తోంది. అలా రోడ్డు నిర్మాణమే కానివ్వండి, రైల్వే నిర్మాణమే కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్కి సమీపంలో ఒక నేంచి అనే ప్రాంతం నుండి రైల్వే నిర్మాణం గురించి చూసాం మనం. ఈ రోజు మన భారతదేశానికి సంబంధం లేదు. కాకపోతే ఇంకొక అంశం ఏంటంటే, చైనాకి మయన్మార్కి మధ్యలో దాదాపు 2000 కిలోమీటర్ల పొడవైన ఒక తీగలతో చేయబడిన గోడ నిర్మాణం చేస్తుంది. చైనా వాల్ వేరు. సో చైనా వాల్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్, మనకి ప్రపంచ వారసత్వ సంపద. మనకు పైనుండి అంతరిక్షంలో నుండి చూస్తే కూడా కనబడేది చైనా వాల్, ది గ్రేట్ చైనా వాల్. అది కాకుండా ఈరోజు చైనా మయన్మార్తో సరిహద్దు పంచుకుంటుంది కాబట్టి ఆ సరిహద్దు వెంట ఏం చేస్తుంది అంటే, సరిహద్దు ప్రాంతాలు మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేసుకొని, సో మనకి తీగల గోడ అంటాం, మనకేం ఫెన్సింగ్ అంటాము. సో అలా ఒక ఫెన్సింగ్ నిర్మాణాన్ని చేపట్టడానికి కార్యాచరణ సిద్ధం చేసింది చైనా. దాదాపు 2000 కిలోమీటర్ల పొడవైన ఫెన్సింగ్ ఈ మయన్మార్ ప్రాంతం ఏదైతే ఉంటుందో సరిహద్దు ప్రాంతం, అక్కడ మొత్తం కూడా ఒక కంచె లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. చైనా ఏమంటుందంటే, ఇది సరిహద్దు కాబట్టి ఎలాగో మేము ఒక సరిహద్దు గోడ లాంటి నిర్మాణాన్ని చేపడుతున్నాం అంటుంది. కానీ మయన్మార్ ఏమంటుందంటే, సరిహద్దు మా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మా భూభాగాలు ఏవైతే ఉన్నాయో, ఆ భూభాగాలను అందులో కలుపుకొని వీరు గోడ నిర్మాణాన్ని చేపడుతున్నారని చెప్పేసి మయన్మార్ వాదిస్తోంది. సో ప్రపంచ దేశాలు కూడా మయన్మార్కి మద్దతు ఇస్తున్నాయి. సో అమెరికా కూడా చైనా చేస్తున్న ఈ దుశ్చర్యలను తప్పుపడుతోంది. మరి ఇంకొక అంశం, ఈ రోజు మధ్యాహ్నము డొనాల్డ్ ట్రంప్ మరొక కీలకమైన చర్య తీసుకున్నాడు చైనా పైన. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసినట్టు ఇటీవల జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏవైతే ఉన్నాయో, డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం జరిగింది, జో బైడెన్ కొత్త అధ్యక్షుడు రావడం జరిగింది. సో అలా కొత్త అధ్యక్షుడు మనకి జనవరి 20th రోజున ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. ఈసారి నిరాడంబరంగా జరుగుతుంది. ఎందుకంటే కోవిడ్-19 పరిస్థితుల కాలంలో చాలా వరకు వేరే దేశాలకి సంబంధించి కానివ్వండి, సో కొంతమంది పరిమిత సంఖ్య మధ్యలో మాత్రమే జో బైడెన్ అధికార ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నాడు. సో అలా ప్రస్తుతం అయితే అధ్యక్షుడు మనకి డొనాల్డ్ ట్రంపే ఉన్నాడు. ఎందుకంటే కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు ఉంటాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ టెన్యూర్ అనేది ఉంది, జనవరి వరకు ఉంది. సో ఈ లోపల చైనా ఇటీవల కాలంలో చైనాని అతిపెద్దగా చాలా వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే డొనాల్డ్ ట్రంపే. ఈ రోజు మరొక చర్య తీసుకున్నాడు. ఇక ప్రెసిడెంట్గా దిగిపోయే ముందట పెద్ద చర్య ఏంటంటే, చైనాకి సంబంధించిన వాళ్ళ యొక్క వ్యాపార స్థావరాలు ఏవైనా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వారికి సంబంధించిన ఫేమస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయో, ఆ లిస్టెడ్ కంపెనీస్ అన్నిటినీ కూడా తొలగించే విధంగా ఒక బిల్లు పైన సంతకం పెట్టాడు, ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. సో అలా ఇప్పటి వరకు చైనాకి సంబంధించిన ఏవైతే ప్రముఖ కంపెనీలు, అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం, మన భారతదేశంలో BSE NSE అంటాం, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ సంబంధించి, అలా అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే చైనా ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తున్నట్టు ఈ రోజు సంతకం చేయడం జరిగింది. సో పెద్ద దెబ్బ చైనాకి. డొనాల్డ్ ట్రంప్ దిగిపోయే ముందట అతి మంచి పని చేసిన పని ఏంటంటే, ఇప్పుడు మనకి చైనాకి సంబంధించిన ప్రముఖ కంపెనీలను లిస్టెడ్ కంపెనీస్ వాటి నుండి తీసిపారేయడం, ఇదొకటి అంశము. మరియు దాంతో పాటు చైనా చేస్తున్న దుశ్చర్యలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం కూడా తరచూ చాలా రక్షణపరమైన అంశాలతో ముందుకు వస్తుంది. ఇటీవల DRDO చేసిన ప్రయోగాలు కానివ్వండి, జస్ట్ 2 days బ్యాక్ పృథ్వీ 2 మిసైల్ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే తరచూ మనం మిసైల్ లాంచింగ్స్ అని చూస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మరి ఇటీవల కాలంలో ఏవైతే బ్రాహ్మోస్ ఉన్నాయో, సో బ్రాహ్మోస్ విషయం కూడా గుర్తుంచుకోండి. బ్రాహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో అలాంటి బ్రాహ్మోస్ కి సంబంధించి ఇండియా, రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రాహ్మోస్ క్షిపణులను 38 క్షిపణులను రక్షణ శాఖ ఇండియన్ నేవీకి అప్పచెప్పింది. ఇక్కడ ఇదొక పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇండియన్ నేవీ ప్రస్తుతం భారతదేశంలో సముద్ర ప్రాంతం 3 దిక్కుల కూడా రక్షణ కవచాల్లో పనిచేస్తున్న ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ నేవీకి రక్షణ శాఖ ఈ రోజు దాదాపు 38 బ్రాహ్మోస్ క్షిపణులను అప్పచెప్పడం జరిగింది. వీటిని ఎక్కడ అంటే విశాఖ తీర్వాన మోహరింపజేస్తారంట. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం నావికా దళానికి సంబంధించి చాలా బలం చేస్తున్నారు, మనం బలం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాల నుండి కూడా ఎవరైనా చుట్టుపక్కల దేశాలు మన పైన రావడం కానివ్వండి, ఏదైనా అనుకోని పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా రక్షణపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుంటున్నారు. మరి ఈస్టర్న్ లడాక్ అని చెప్పాను, ఇటీవల కాలంలో 50,000 మంది సైనికులను, మన భారత సైనికులను భారత ప్రభుత్వం తూర్పు లడాక్ సెక్టార్లో మోహరించింది. సో అలా గడ్డ కట్టే చలిలో పనిచేస్తున్న సైనికుల కోసం శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. సో అలా హీటర్సే కానివ్వండి, ప్రత్యేక నిర్మాణాలను. మరి ఇటీవల మార్కోస్ అనే ఒక సైన్యాన్ని కూడా అక్కడ పంపారు. మార్కోస్ అంటే ఏంటంటే నావీలో పనిచేసేవారు. సో అలా నావీకి సంబంధించిన చాలా చురుగ్గా ఉంటారు, ఫాస్ట్గా ఉంటారు, ర్యాపిడ్ రియాక్షన్ ఉంటుంది. అలాంటి మార్కోస్ సైనికులను కూడా ఇటీవల తూర్పు లడాక్ ప్రాంతం పంపించింది భారత ప్రభుత్వం. చాలా చూస్తున్నాం మనం. సో అలా రక్షణపరమైన అంశాలు ఈరోజు 35th కార్పాట్ గుర్తుంచుకోండి.
మరియు ఇండియన్ నేవీకి దాదాపు 38 బ్రాహ్మోస్ క్షిపణులు. బ్రాహ్మోస్ అనగానే మనకు ఇండియా రష్యాకి సంబంధించి సంయుక్తంగా తయారు చేసిన క్షిపణి వ్యవస్థ, వీటిని ఇండియన్ నేవీకి అప్పచెప్పడం జరిగింది. మరియు దాంతో పాటు చైనా, మయన్మార్కి సంబంధించి మిస్లేనియస్ అంశంగా రాసుకోండి. అండ్ అమెరికా, చైనాకి సంబంధించిన ప్రముఖ కంపెనీలపైన ఆంక్షలు విధించడం కానివ్వండి, ఇవన్నీ మిస్లేనియస్ అడిగితే అడగవచ్చు, బట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. మరియు దాంతో పాటు రక్షణ రంగానికి సంబంధించి నిన్నటి రోజున జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరిగిన రక్షణ శాఖ సమావేశం అనుకోండి. సో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆధారంగానే రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోలు కానివ్వండి, ఆయుధాలే కానివ్వండి, ఏవైనా మనకు కావాల్సిన అడ్వాన్స్డ్ వెపన్సే కానివ్వండి, ఇందులో జరిగే చర్చల ఆధారంగానే బిల్స్ అనేవి శాంక్షన్ అవుతాయి. సో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు, ప్రస్తుతం డిఫెన్స్ మినిస్టర్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ లో 28,000 కోట్ల రూపాయల రక్షణ ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. 28,000 crores. వీటితో ఎయిర్ ఫోర్స్ కి కావలసిన మనకి ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్స్, దాదాపు ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు వేరే దేశాలకు సంబంధించి ఏవైనా వారి శత్రు దేశాలకు సంబంధించి విమానాలు మన భారత భూభాగంలోకి ప్రవేశించినాయి అనుకోండి, వాటిని కూడా డిటెక్ట్ చేస్తున్నట్టు. సో అలాంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఏవైతే ఉంటాయో దాదాపు 6 కొనుగోలు చేస్తారు ఇందులో నుండి. సో అలా ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్స్ 6 కొనుగోలు చేస్తారు. మరియు వాటితో పాటు వీటిని ఎవరికి ఇస్తారు? ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఇస్తారు, సో వైమానిక రంగానికి ఇస్తారు. మరియు ఇండియన్ నేవీకి కావాల్సిన ఆఫ్ షోర్ ప్యాట్రోల్ వెజల్స్ కొంటారు. సో ప్యాట్రోల్ వెజల్స్ అంటే ఏంటంటే నౌకలు కొంటారు, కొనుగోలు చేస్తారు. దాదాపు అవి ఒక 11. మరియు దీంతో పాటు ఇండియన్ ఆర్మీ, మన త్రివిధ దళాల్లో 3 ఉంటాయి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి కావాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ, మరియు నేవీకి కావాల్సిన ఆఫ్ షోర్ వెజల్స్, మరియు ఇండియన్ ఆర్మీకి కావాల్సిన మనకి మోడర్న్ మాడ్యులార్ బ్రిడ్జెస్, వంతెనలను నిర్మిస్తారు. వంతెనలు అంటే ఏంటి? ఈరోజు ఇండియా ఆర్మీలో పనిచేసే సైనికులు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా హిల్లీ ఏరియాస్ ఉంటాయి, చాలా సరస్సులే కానివ్వండి, చాలా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో మాడ్యులార్ బ్రిడ్జెస్, వంతెన నిర్మాణాల కోసం కూడా ఈ నిధులను ఖర్చు చేయబోతున్నాం అని చెప్పేసి రక్షణ శాఖ ప్రకటించింది. సో ఇవన్నీ అడగరు. ఆఫ్ షోర్ వెజిల్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కంట్రోల్స్ అంటే ఏంటి, లేదంటే మాడ్యులార్ బ్రిడ్జెస్ ఎవరి కోసం అని అడగరు. సో ఇటీవల జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో రక్షణ శాఖ ఎంత మొత్తంలో ఆయుధాల కొనుగోలు చేయబోతోంది, విలువైన ఆయుధాలు అంటే 28,000 కోట్ల రూపాయల ఆయుధాలను కొనుగోలు చేయబోతోంది. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. సో రక్షణ రంగానికి సంబంధించి చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. బ్రాహ్మోసే కానివ్వండి, పృథ్వీ 2 days బ్యాక్ జరగడమే కానివ్వండి, మరి ఇటీవల కాలంలో ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, వీటికి సంబంధించి అన్ని అంశాలు ఒకసారి చూడండి. సో లింక్ చేసుకోండి ఏదైనా టాపిక్ వార్తలు నిలిస్తే. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో గృహ సమ్మిట్ వార్తలు నిలిచింది. గృహ గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్ గృహ, ఈ సంస్థ యొక్క యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు వర్చువల్ సమావేశాలు జరిగాయి. భారతదేశంలో హరిత నిర్మాణాలకు సంబంధించి ప్రమాణాలు ఏ రకంగా పాటించాలి, వాటికి ర్యాంకింగ్స్ ఇవ్వడం కానివ్వండి, అవన్నీ కూడా గృహ అనే సంస్థ చేస్తుంది. అలా December 15th, 16th 2 రోజుల పాటు వర్చువల్ సమావేశాలు గృహ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశాలను ఎవరు ప్రారంభించారు అంటారు? సో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. సో వెంకయ్య నాయుడు గారు ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా జరిగిన 2 సమావేశాలను ప్రారంభించారు. సో 2 కూడా అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్. ఒకటి టై సదస్సు, ది ఇండస్ ఎంటర్ప్రీనర్స్ సమ్మిట్ హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. సో దాన్ని ప్రారంభించింది భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. మరి ఈ రోజు గృహ సమ్మిట్, హరిత నిర్మాణాలకు సంబంధించి ఏ రకంగా ప్రమాణాలు పాటించాలి, భవన నిర్మాణాలకు సంబంధించి దేశంలో ఎలాంటి స్టాండర్డ్స్ పాటించాలి, అలాంటి ఒక కీలకమైన సంస్థ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సో హైదరాబాద్ కేంద్రంగా ఇటీవల వర్చువల్ సమావేశాలను ప్రారంభించింది. ఆ సమావేశాలను ఏ రకంగా భారతదేశంలో ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్సే కానివ్వండి, హరిత నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి ఇందులో చాలా
మంది రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్ కానివ్వండి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటారు. సో వెంకయ్య నాయుడు గారు, భారత ఉపరాష్ట్రపతి గారు. సో ఈ సంవత్సరం జరిగిన ఈ గృహ సమ్మిట్ 12th సమ్మిట్ సిరీస్, అంటే ప్రతి సంవత్సరం జరుగుతాయి కదా, ఈ సంవత్సరం 12th గా జరిగి వర్చువల్గా ప్రారంభించబడ్డాయి. వెంకయ్య నాయుడు గారు కూడా ఈ సమావేశాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సంవత్సరం జరిగిన 12th గృహ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటారు. సో థీమ్ గుర్తుంచుకోండి, రెజువనేటింగ్ రీసైలెంట్ హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే ఏం లేదు, హ్యాబిటాట్ అన్న, సెటిల్మెంట్ అన్న, ఆవాసాలు అనే అర్థాన్ని ఇస్తాయి. సో అలా ఏవైతే మన పర్యావరణానికి సంబంధించి ప్రమాదంగా ఉండకూడని బిల్డింగ్స్ ఎలా పాటించాలి, ఏ రకంగా నిర్మించాలి, అలాంటి అంశాల విషయంలో నియంత్రణ పాటిస్తారు. అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో, గృహ మరియు దీంతో పాటు ది ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తేరి అంటాం, ది ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది కూడా న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆధ్వర్యంలో పనిచేసే శాఖ. సో అలా గృహ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంవత్సరము జరిగిన సమ్మిట్ యొక్క ఇతివృత్తం, థీమ్ ఏంటి అంటారు. సో 12th సమ్మిట్ గృహ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, రెజువనేటింగ్ రీసైలెంట్ హ్యాబిటాట్స్. సో అలా హరిత నిర్మాణాలకి సంబంధించి కానివ్వండి, సో భవన నిర్మాణాలకు సంబంధించి, నిర్మాణ రంగానికి సంబంధించి పాటించే పద్ధతులు, నిబంధన నియమావళి గురించి ఈ సమ్మిట్లో చర్చించడం జరిగింది. 2 రోజుల పాటు జరిగినాయి, ముగిసిపోయినాయి. సో ఎవరు ప్రారంభించారంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. సో సేమ్ టై సదస్సు లాగానే, టై సదస్సు అంటేనేమో అది పారిశ్రామికవేత్తల కోసం ప్రపంచవ్యాప్తంగా, ఇది ఏంటంటే భారతదేశంలో నిర్మాణ రంగంలో పాటించాల్సిన పద్ధతులకు సంబంధించిన ఒక అంశము. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల ఒక కొత్త రకమైన వరి వంగడాన్ని సృష్టించారు, తెలంగాణ సోనా అని చెప్పేసి. అది ఏ రకంగా సృష్టించారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, షుగర్ పేషెంట్స్కి, అవన్నీ చూసాం మనం. సో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని పొంది వార్తలు నిలిచింది. జాతీయ పురస్కారం సమీకృత వ్యవసాయ విధానంలో అద్భుతమైన పనితీరు, అద్భుతమైన పరిశోధనలు చేసినందుకు గాను దేశవ్యాప్తంగా ఇటీవల ఒక సమావేశాలు జరిగినాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో కొన్ని సమావేశాలు జరిగినాయి అగ్రికల్చర్కి సంబంధించి. ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో, ఐకార్ సంస్థ అంటే భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించి అత్యున్నత సంస్థ. సో ఐకార్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ ఫార్మింగ్ రీసెర్చ్, సో సిస్టమ్స్ ఫార్మింగ్ రీసెర్చ్ అదేంటంటే IISFR అని గుర్తుంచుకోండి. సో ఐకార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి గాను అద్భుతమైన పనితీరు, సమీకృత వ్యవసాయ విధానాలపైన అద్భుతమైన ప్రయోగాలు చేసినందుకు ఈ సంవత్సరానికి బెస్ట్ యూనివర్సిటీ పురస్కారం ఇచ్చారు. ఏ విధానంలో అంటారు, సో సమీకృత వ్యవసాయ విధానంలో అద్భుత పనితీరుకు గాను ఒక పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది ఐకార్ సంస్థ. ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ ఫార్మింగ్ రీసెర్చ్ వారు ఈ పురస్కారాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేటాయించడం జరిగింది. సో ఇదొకటి గుర్తుంచుకోండి. సో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయం ఐకార్ పురస్కారాన్ని పొందింది, సమీకృత వ్యవసాయ విధానంలో అద్భుత కృషి చేసినందుకు, అద్భుతమైన పరిశోధనలకు గాను అంటారు. సో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో ఇద్దరు వ్యక్తులు గుర్తుంచుకోండి. రాబర్ట్ లెవడోస్కీ. సో లెవడోస్కీ ఎవరంటే పోలాండ్ దేశానికి సంబంధించిన ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు. పోలాండ్ దేశానికి సంబంధించిన ఫుట్బాల్ క్రీడాకారుడు రాబర్ట్ అని గుర్తుంచుకోండి. రాబర్ట్ లెవడోస్కీ అని గుర్తుంచుకున్నా పర్లేదు. సో రాబర్ట్ ఈ సంవత్సరానికి గాను ఫిఫా అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడిగా గుర్తింపు పొంది ఈరోజు వార్తలు నిలిచారు. ఫిఫా అంటే ఏంటి, ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అసోసియేషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడకు ఉన్న ఆదరణ ఏ క్రీడకి కూడా లేదు. ఈవెన్ క్రికెట్ అయినా చూడండి, 10-12 దేశాలు మాత్రమే వరల్డ్ కప్లో ఆడతాయి. అలాంటిది ఫుట్బాల్ వరల్డ్ కప్లో 50కి పైగా దేశాలు తలపడతా ఉంటాయి. అలాంటి ఫుట్బాల్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంటుంది. అలాంటి ఫుట్బాల్ క్రీడకి సంబంధించి పోలాండ్ దేశానికి సంబంధించిన రాబర్ట్ లెవడోస్కీ ఈ సంవత్సరానికి గాను 2020 సంవత్సరం గాను తను చేసిన అద్భుతమైన ప్రదర్శనకు ఫిఫా బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. సో బెస్ట్ అంటే ఈ సంవత్సరం అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించినందుకు. మరియు లూసీ బ్రాంజే ఈమెవరు అంటే ఫిఫా గుర్తించింది తనను కూడా. సో విమెన్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. సో మెన్స్ బెస్ట్ ప్లేయర్ ఏమో రాబర్ట్, సో విమెన్ బెస్ట్ ప్లేయర్ ఏమో
మనకి లూసీ బ్రాంజే ఈ సంవత్సరానికి గాను ఫిఫా అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన ఇంగ్లీష్ ప్లేయర్. ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇంగ్లాండ్ ఫుట్బాల్ టీం తరపున ఆడుతుంది ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్లో ఫుట్బాల్ మ్యాచెస్లో. సో ఈ సంవత్సరం మహిళల కేటగిరీలో అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారిణి లూసీ బ్రాంజే. సో మెన్స్ కేటగిరీలోనేమో పోలాండ్ దేశస్తుడు, పోలాండ్ దేశానికి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్నాడు, చాలా రికార్డు సృష్టించారు. ఈ సంవత్సరం అత్యధిక గోల్స్ చేశాడు, దాదాపు 55 చేశాడు. సో క్లబ్లో ఆడుతున్నాడు ప్రస్తుతం. క్లబ్ అంటే ఏంటంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలా ఉంటుందో ఫుట్బాల్ కూడా క్లబ్లు చాలా ఫేమస్. సో వరల్డ్ కప్ కంటే కూడా క్లబ్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆటగాళ్ళు, ఎందుకంటే అత్యధికంగా సంపాదిస్తారు. సో అలా ఈ సంవత్సరం రాబర్ట్ లెవడోవ్స్కీ పోలాండ్ దేశానికి సంబంధించిన ఫుట్బాల్ క్రీడాకారుడు, అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడు ఫిఫా గుర్తించి ఈరోజు వార్తలు ఇచ్చారు. సో మెన్ విమెన్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వేదాంత్ పటేల్ మోస్ట్ ఇంపార్టెంట్ భారత సంతతి వ్యక్తి మరొకరు ఈరోజు వార్తలు నిలిచారు. ఇటీవల భారత సంతతి వ్యక్తులు అమెరికా విషయంలో చాలా మందిని చూస్తున్నాం మనం. అంతెందుకు స్పేస్ ఎక్సే కానివ్వండి, నాసా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఆర్టమిస్ ప్రోగ్రాంలోను మరియు స్పేస్ ఎక్స్ మానవ సహిత విమానం రెండింటిలో కూడా వార్తలు నిలిచారు. ఈ వారంలోనే 2 సార్లు రాజాజాన్ చారియన్నాను. మరి ఇటీవల భారత సంతతి వ్యక్తులు అమెరికా నూతన అధ్యక్ష ఎన్నిక తర్వాత చాలా మంది వార్తలు నిలుస్తున్నారు. మనకి కమలా హారిస్ అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు మరియు భారత సంతతి వ్యక్తి ఉపాధ్యక్షురాలు అయ్యారు. మరి ఇటీవల నీరా టాండన్ అని చెప్పాను. సో నీరా టాండన్ గారు భారత సంతతి వ్యక్తి. సో భారత సంతతి వ్యక్తి ఒక ప్రతిష్టాత్మక హోదాలో ఉన్నారని చెప్పేసి. ఈరోజు వేదాంత్ పటేల్ ఇతరు ఎవరంటే అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ ఆఫ్ జో బైడెన్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోబోతున్న వ్యక్తి వేదాంత్ పటేల్, భారత సంతతి వ్యక్తి. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ అంటే ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కి, మనకి ప్రస్తుతం జో బైడెన్ కదా, సో జో బైడెన్ కి సంబంధించి అధికారిక ప్రకటనలు చేయడం కానివ్వండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి. సో అలా డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించి జో బైడెన్ కి సంబంధించి సో అలా అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ కి అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ఈరోజు వార్తలు నిలిచిన భారత సంతతి వ్యక్తి వేదాంత్ పటేల్. సో ఈ యొక్క సెంటెన్స్ గుర్తుంచుకోండి. అమెరికాకు నూతన అధ్యక్షుడైన జో బైడెన్ కి అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ఇటీవల వార్తలు నిలిచిన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటారు? వేదాంత్ పటేల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. సో వీరు ఈరోజు మనకు వార్తలు నిలిచిన వ్యక్తులు మరియు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.